స్తుతిస్తూ సమకూర్చబడిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఇంతవరకు ఆయన సన్నిధిలో గడపడానికి ఇచ్చిన కృపను బట్టి, అలాగే కొద్దిసేపు దేవుని వాక్యాన్ని 5వ అధ్యాయము 17 నుంచి 19 వరకు. ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములైనను కొట్టివేయ వచ్చితినని తలంచవద్దు, నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు. ఆకాశమును భూమియు గతించిపోయిననే గాని ధర్మశాస్త్రమంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక పొల్లైనను ఒక సున్నా అయినను తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. కాబట్టి ఈ ఆజ్ఞలలో మిగుల అల్పమైన ఒకదానిని మీరి మనుషులకు అలాగున బోధించువాడెవడో వాడు పరలోక రాజ్యంలో మిగుల అల్పుడు అనబడను. అయితే వాటిని గైకొని బోధించువాడెవడో వాడు పరలోక రాజ్యంలో గొప్పవాడు అనబడను. దేవునికి మహిమ కలుగును గాక. ఈ మాటలు మనం చదివితే ప్రభువు చెప్పిన మాటలు ఏమండి, ధర్మశాస్త్రాన్ని గురించిన మాటలు. యేసు ప్రభు గురించి ఒక అపోహ వారికి ఉంది. ఏంటంటే ఈయన ధర్మశాస్త్రాన్ని పాటించట్లేదు అనేసి చాలా నింద మోపేవారు. వాక్యం అలా చెప్తుంది కదా అంటే వారిని ఉద్దేశించి ప్రభు చెప్పిన మాటలు. నన్ను ఏమనుకుంటున్నారు మీరు? నేను ధర్మశాస్త్రం కొట్టివేటకి రాలేదు బ్రదర్స్, కొట్టివేటకి రాలేదు, పక్కా నెరవేర్చడానికే వచ్చాను. వాళ్ళకి అది అర్థమయ్యేది కాదు. వాళ్ళ ధర్మశాస్త్రాన్ని వాక్య ప్రకారమే చూసేవారు తప్ప వారి హృదయాలతోటి దాన్ని ఆలోచించేవారు కాదు. కనుక ముట్టవద్దు, లేకపోతే అది పట్టుకోవద్దు, ఇట్లాంటివి బాగా నిష్ఠగా పాటించేసేవారు. అసలు ఆ ఉద్దేశం ఏంటి, ఏ ఉద్దేశంతో ప్రభు పలికారు, తండ్రి ఇచ్చాడనే మాట మాత్రం గ్రహించేవారు కాదు. కనుక ఈయన ప్రాక్టికల్గా అన్నీ నెరవేరుస్తూ వచ్చి చెప్తున్న మాటలు అన్నమాట. కనుక ధర్మశాస్త్రాన్ని నేను ప్రవక్తలు వచ్చిన కొట్టివేయటకు రాలేదు బాబు, దాన్ని నెరవేర్చడానికే వచ్చాను. సో ఈ ధర్మశాస్త్రం అంటే కొన్ని మాటలు, నేను కూడా ఎప్పుడు ఈ మాటలన్నింటినీ ధ్యానం చేయలేదు. మీలో చాలామందికి అఫ్కోర్స్ సండే స్కూల్ పిల్లలకి ఈ 10 ఆజ్ఞలు ఇవన్నీ వచ్చేసి అనుకుంటున్నాను నేను. అయినప్పటికీ దాని గురించి కొంత స్టడీ ఈరోజు మనం ప్రభు నడిపించినంత వరకు ధ్యానం చేయాలని ఆశపడుతూ యోహాను సువార్త 1వ అధ్యాయం 17వ వచనం ఒకరు చదివితే ఈ మాట మనం గమనిద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 17వ వచనం. యాక్చువల్గా ధర్మశాస్త్రం ఎలా వచ్చిందట? ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడను. ఏంటంటే ఈ ధర్మశాస్త్రాన్ని ఇప్పుడు ప్రభు అన్న ధర్మశాస్త్రం ఎలా వచ్చింది? మోషే ద్వారా అనుగ్రహించబడింది కదండి. మోషే ద్వారా ఈ ధర్మశాస్త్రము అనుగ్రహించబడింది. ధర్మశాస్త్రం అంటే ఏంటి? ఆజ్ఞలు, విధులు, కట్టడలు, ఇవన్నీ కూడా సుమారుగా చాలా ఉన్నాయి, మనం దాన్ని చూస్తాము. కనుక మోషే ద్వారా ఈ ధర్మశాస్త్రము ఇశ్రాయేలుకి అనుగ్రహించబడింది. ఈ ధర్మశాస్త్రం గురించి ఇంకొక మాట కీర్తన గ్రంథం 19వ అధ్యాయము 19వ కీర్తన 7 నుంచి నేను ఈ మాటలు చదువుతాను. కొంచెం మీరు కొన్ని మాటలు వినాలని కోరుతున్నాను. 19వ కీర్తన యెహోవా నియమించిన చదవండి ధర్మశాస్త్రము యథార్థమైనది. 19వ కీర్తన 7 నుంచి రైట్. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది. యథార్థమైందంటే అర్థం ఏంటండి? పర్ఫెక్ట్ రైట్. అది ప్రాణమును తెప్పరిల్ల దేవుని వాక్య ధర్మశాస్త్రం గురించి చెప్పిన మాటలు అన్నమాట. కీర్తనకాడు చెప్తున్నమాట, దావీదు కీర్తన ఇది. ధర్మశాస్త్రం ఏం చేద్దంట? ప్రాణాన్ని తెప్పరిల్ల చేస్తుందట. యెహోవా శాసనము నమ్మదగింది, ఎంతైనా నమ్మదగినది. దేవుని వాక్యము లేదా శాసనాలు నమ్మదగినవి. అది బుద్ధిహీనులకు జ్ఞానం పుట్టించును. బుద్ధిహీనులకు ఏం పుట్టిస్తుందట? జ్ఞానాన్ని పుట్టిస్తుందట అండి. సో దేవుని వాక్యాన్ని తరచూ ధ్యానం చేయటం మంచిది. మనం చూసాం కదండి 119 కీర్తనలో 98, 99, 100 భాగాలు చూస్తే దేవుని వాక్యాన్ని ధ్యానం చేసేవారికి విశేషమైన జ్ఞానం ఉందని. ఎలాంటి జ్ఞానం ఉందంట? బోధకులకు మించిన జ్ఞానము, వృద్ధులకు మించిన జ్ఞానము, శత్రులకు మించిన జ్ఞానం ఉంటుందండి. ఎవరైతే దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తారో వారికి ఏంటంట? శత్రులకు మించిన జ్ఞానము, వృద్ధులకు మించిన జ్ఞానము, బోధకులకు మించిన జ్ఞానం ఉంటుందటండి. కనుక వాక్యం చెప్తుంది కదా ఇక్కడ ఏం చెప్తుందంటే ఈ దేవుని ధర్మశాస్త్రము బుద్ధిహీనులకు జ్ఞానము కలుగు చేయను. కనుక మనలో ఎవరైనా కొంచెం నాకు బుద్ధి తక్కువ అండి, నాకు జ్ఞానం తక్కువ అండి అని నాలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మనం ఏం చేయాలి? దేవుని వాక్యాన్ని ధ్యానం చేయాలి. అబ్బాయి నాకు చాలా తెలివైన వారు అంటే పర్వాలేదు, వారి గురించి కూడా ఉంది కదండి. ఉందా? వారి గురించి ఏముంది? సామెతల గ్రంథం 1వ అధ్యాయం అంటాడు, ఒకవేళ జ్ఞాని ఈ వాక్యాన్ని ధ్యానం చేస్తూ
తన పాండిత్యాన్ని వృద్ధి చేసుకున్నాడట. అంటే ఎవరైనా ఒకవేళ నేను చాలా పర్ఫెక్ట్ అండి అనుకున్న వాళ్ళ గురించి చెప్తున్న మాట చదివేలే పాటికి ఆ మాట. ఎందుకంటే ఇది పెద్ద ప్రాబ్లం అండి ఈరోజు నేటి దినాల్లో, ఈ చివరి దినాల్లో జనాల పరిస్థితి ఏంటంటే ఐ నో ఎవ్రీథింగ్ స్లోగన్ ఏంటంటే అంత కాదు, అది దేవుని వాక్యాన్ని ఒకవేళ జ్ఞానం ఇదే మాట అండి. మీరు గమనించిన ఎవరైనా అనుకునే మాట ఏంటంటే ఏది అడగండి ఎంతో కొంచెం నాకు తెలుసండి, నాకు తెలుసండి, నాకు తెలుసండి, ప్రతిదీ తెలుసండి. నాలాంటి వాళ్ళు ఒప్పేసుకుంటారు నాకు తెలియదండి, ఏది కొన్ని విషయాలు నాకు తెలియదు, ఈ వీటి గురించి నాకు తెలియదని ఒప్పేసుకుంటారు. బుడ్డోడు నాకు తెలుసండి అని అంటారు. ఇదొక పెద్ద ప్రమాదం. కనుక తెలుసండి అన్న వాళ్ళ గురించి చెప్తున్న మాట ఏంటంటే జ్ఞానం గలవాడు విని పాండిత్యం వృద్ధి చేసుకున్నాడు. ఎవరైనా ధర్మశాస్త్రాన్ని ఒకవేళ నేను చాలా జ్ఞానవంతుని అనుకుంటే ఏం చేస్తారంటే వాళ్ళు విని ఇంకేం చేసుకుంటారంట, తమకున్న నాలెడ్జ్ని డెవలప్ చేసుకుంటారట. కనుక ఈరోజు ఇక్కడున్న మనం అంతా కూడా అయితే నాలాగా జ్ఞానం తక్కువలు కావచ్చు, లేకపోతే మీలాగా జ్ఞానవంతులు కావచ్చు, మీరు కూడా ఏం చేయాలంట, దేవుని వాక్యాన్ని విని ధ్యానం చేయాలి. ధ్యానం చేయటం వల్ల ఇంకా పాండిత్యాన్ని డెవలప్ చేసుకుంటామండి. సో అన్ని రీతిలుగా ఏ పనిది చేస్తున్నామో అందులో టాలెంటెడ్గా మనం ఉండగలుగుతాం. సో జ్ఞాని ఆటోమేటిక్గా జ్ఞానం కలిగిన వాడు ఒక పని, జ్ఞానం లేనివాడికి ఇద్దరికి అదే పని ఇద్దరికి అప్పగించామనుకోండి వేరువేరుగాను నువ్వు ఎవరు ముందు చేస్తారు, ఆటోమేటిక్ జ్ఞానం కలిగిన వాడు చేస్తారు. ఎందుకంటే తనకి మెలకువలు తెలుస్తాయి కదండి, మెలకువలు తెలుస్తాయి కనుక తొందరగా చేసి పెట్టేస్తాడు. మిగతావాడు మాత్రం అంతే మొద్దు నిద్రలాగా చేసుకుంటూ వస్తాడు, చెప్పారు కదా అని. కనుక ఎప్పటికీ ధర్మశాస్త్రము ఎవరికంట బుద్ధిహీనులకు జ్ఞానం పుట్టించును. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును దేవుని వాక్యం ఎలాంటిదంటండి, దేవుని ధర్మశాస్త్రం నిర్దోషమైనది. ఆ మాట వెంటనే ఎంత బాగుందో, హాయిగా ఉంటుందండి. ఎందుకని మనం ఎలా ఉన్నామంటే నిర్దోషంగా ఉండలేని పరిస్థితికి వచ్చేస్తున్నాం. కనుక దేవుని ధర్మశాస్త్రము నిర్దోషమైంది, అవి హృదయాన్ని సంతోషపరుస్తాయి. నిర్దోషమైన దేవుని ధర్మశాస్త్రము మన హృదయానికి సంతోషాన్ని ఇస్తుందట. ఇంకా యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కనులకు వెలుగునిచ్చును, కనులకు వెలుగిచ్చును. చక్కటి మాటలు ఉన్నాయి. ఇంకా యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయవిధులు సత్యమైనవి, అవి కేవలము ఇంకెలాంటి అంట, బంగారు కంటేను విస్తారమైన మేలువి, బంగారు కంటేను కోరదగినవి, తేనె కంటేను జుంటె తేనె దారల కంటేను మధురమైనవి. వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నొందును, వాటిని గైకుంటు వలన గొప్ప లాభము. అండి మనం అందరం చాలామంది బిజినెస్ చేస్తున్నాం, ఏదో చిన్న పెద్ద గొప్ప లాభం కలగాలని ఏం చేయాలంటే తెల్లారగట్లే బిజినెస్కి వెళ్ళిపోవాలి, రాత్రి 12 గంటలకు రావాలి. అది చెప్పట్లే. ఏంటంట ఆ పని చేద్దాం, ఒప్పుకున్నంత వరకు ఎంత ఒప్పుకుని అంత పని చేద్దాం. కానీ దేవుని ధర్మశాస్త్రం దగ్గర తరచు వెళ్ళడం వల్ల ఏం జరుగుతుందంట, గొప్ప లాభం అట. ఆ లాభానికి ఈ లాభానికి ఆ లాభం తోడైతే సమృద్ధేనండి. ఇది పక్కన పెట్టేసి దేవుని సంబంధించిన జ్ఞానం లాభం పక్కన పెట్టేసి ఊరికే ప్రయాసపడ్డామనుకోండి, అది నిలిచేది కాదు. రైట్. ఇంకొక మాట చదివి నేను అసలు విషయంలోకి వెళ్ళిపోతా. 119వ కీర్తనలోనే 96వ వచనం కూడా చదువుదామా. 96 ఆ మాట సంపూర్ణతకు పరిమితి కలదని నేను గ్రహించి ఉన్నాను, నీ ధర్మోపదేశము అపరిమితమైనది. ఏంటంటే ధర్మోపదేశం, ధర్మశాస్త్రం ఎలాంటిదంట, ఎక్సీడింగ్లీ బ్రాడ్ అంటాడు. ఏంటంటే ఎక్సీడింగ్లీ బ్రాడ్ అంటే అసలు ఎంతని చెప్పలేము, అంత విస్తృతమైందట. తెలుగులో ఏముందట, అపరిమితమైంది అని తెలుగులో ఉంటే, ఎక్సీడింగ్లీ బ్రాడ్ అంటే ఇక ఎడమ తూర్పు మొత్తం అంత విస్తారమైందట దేవుని ధర్మశాస్త్రం. అంటే ఏంటి, మన ఎలాంటి సమస్యకైనా పరిష్కారం ఎక్కడ దొరికేద్దాం, మనకి దేవుని వాక్యం దొరికేస్తుంది. దేవుని స్తోత్రం. ఎలాంటి వాళ్ళైనా రండి. నా సంగతి ఏంటండి, మీరు అన్నీ బాగానే చెప్తున్నారు, అఫ్ కోర్స్ ఇక్కడ ఉన్న మనమే అన్నీ బాగా చెప్తున్నారు, నా సమస్యకు పరిష్కారం చెప్పండి అన్నారు అనుకోండి, నేను చెప్పగలుగుతాను. ఒకవేళ నా వల్ల కాకపోతే మీలో ఎవరొకరు చెప్పగలుగుతారు. ఒకవేళ మనలో ఎవరైనా కాకపోతే ఇంకా పెద్ద సేవకుల దగ్గరికి వెళ్ళొచ్చు. ఖచ్చితంగా పరిశుద్ధ గ్రంథాన్ని నుంచి మాత్రం దెర్ ఇస్ ఎ సొల్యూషన్, ఖచ్చితంగా సమాధానం ఉంది. దేవుని మహిమ కలుగును కాక. నా పాయింట్ అర్థమైందండి. ధర్మశాస్త్రం అపరిమితమైందంటే ఎలాంటి సమస్యకైనా పరిష్కారం ఉంది. దేవుని మహిమ కలుగును కాక. ఏమండి, కనుక ఎప్పుడు కూడా మనం వాక్యం కుదరలేండి మీరు చెప్పండి అని అన్నది ఎప్పుడు కూడా. దేవుని వాక్యాన్ని మించిన పరిష్కారము లేదండి. దేవుడు మనల్ని ఆ విధంగా చిన్నప్పటి నుంచి గొప్ప ధన్యత. మనం యవ్వన కాలం నుంచి కదా, కీర్తనలో యవ్వన కాలం నుంచి శత్రువు మా మీద పడతాడని అంటున్నాడు కదండి. కానీ మనకైతే ఆ యవ్వన కాలం నుంచి దేవుని వాక్యాన్ని పట్టుకునే భాగ్యాన్ని ప్రభు మనకు అనుగ్రహించారు.
కనుక ఇంత గొప్ప భాగ్యాన్ని ఎప్పుడు తోలనాడొద్దు, ఎప్పుడు చిన్న చేయొద్దు. ప్రతిసారి వాక్యం దగ్గరికి వెళ్దాం, దేవుని వాక్యాన్ని అడుగుదాం, ప్రభువుని అడుగుదాము, ఆయనే సహాయం లేకపోతే పండితుల దగ్గరికి వెళ్దాం, దేవుని సేవకుల దగ్గరికి వెళ్దాం. ఖచ్చితంగా చక్కటి సలహా మనకి వాక్యంలో నుంచి ఇవ్వగలుగుతారు. ఇదే మాట చెప్దాం, అయ్యా నా పరిస్థితి ఎలా ఉందండి, కనుక మీరు వాక్యంలోంచి ఏమైనా నాకు సొల్యూషన్ ఇవ్వగలుగుతారా అన్నారనుకోండి, నా జీవితకాలంలో ఎవరు అలాగ అడగలేదు నన్ను. అంటే అర్థమైందండి, నా జీవితకాలంలో అయ్యా నా పరిస్థితిలో ఉన్నాయండి, వాక్య ప్రకారం ఒక సలహా ఇవ్వండి అని అడిగితే ఎంత అద్భుతంగా ఉంటుందండి. తిరుగులేదనమాట. ఎందుకని? వాక్యం ఇచ్చే సొల్యూషను, ఆ జవాబు తిరుగులేదు దానికి. ప్రభు అప్రూవ్ చేసిన సమాధానం వండర్ఫుల్గా ఉంటుంది. కనుక దేవుని వాక్యాన్ని మనం కలిగి ఉండటం ధన్యులు. సో ఇప్పుడు ఈ ధర్మశాస్త్రాన్ని ఏ పరిస్థితుల మధ్య దేవుడు ఇచ్చాడు అనేది నేను కొద్దిసేపు మనం ఆలోచన చేయాలి. చాలా ఆశ ఉంది నాకు ఈ మాటలన్నిటినీ ఒక్క రోజులో సరిపెట్టేయాలని, కానీ వినుటకు మీరు సిద్ధంగా ఉన్నారో లేదో తెలియదు. అందుకనేసి నేను కొంచెం ఆలస్యం చేయక తప్పదేమో. చూద్దాం ప్రభువు నడిపించినంత వరకు. ధర్మశాస్త్రాన్ని ప్రభు మోషేకి ఇచ్చేటప్పుడు ఆయన తాను ప్రత్యక్షపరుచుకున్నాడండి. ఏం చేశాడు? తను ఏంటో అసలు చూపించాడు. కారణం ఏంటంటే ప్రభువుకు కూడా చాలా భయం మనమంటే ఏంటంటే ప్రభుకి మనమంటే చాలా భయం అనే మాట ఎందుకు అంటున్నానంటే, నమ్ముతామో లేదో, ఆయన యందు విశ్వాసం ఉంచడం లేదు, ఇంత విలువైన మాటలు వీళ్ళు నమ్మకపోతే నేను ఏం చేయగలుగుతాను కదండి. మనం నమ్మకపోతే ప్రభు ఏం చేయగలుగుతారు చెప్పండి? అర్థమైందా మీకు? ఇప్పుడు మన జీవితం అంతా ప్రభు ముందు కనపడుతుంది కదండి. ఆయన ముందు మన జీవితం, పుట్టుక, జీవము, మరణం ఇవన్నీ కళ్ళ ముందు, ప్రభు కళ్ళ మీద ఉన్నాయి. మన మార్గాలు ఏంటో దేవునికి తెలుసు. కనుక ఆ మార్గాల్లో మనం తీసుకోవాల్సిన మెలకువలన్నీ ప్రభు తన వాక్యం ద్వారా బోధిస్తున్నప్పుడు మనం వింటుంటాము. మన హృదయాల్లో ఆలోచన కూడా ఆయన రీడింగ్ చేసేస్తుంటాడు కదా. నా పాయింట్ అర్థమైందండి? మనము వాక్యం వింటున్నప్పుడు హృదయాల్లో ఏం ఆలోచిస్తామో సేవకుడికి తెలియకపోవచ్చు, పక్కన వాళ్ళు తెలియకపోవచ్చు, వినేవాళ్ళు మాత్రం ఏం చేస్తున్నారో ఎవరు తెలుసు, ఎలా వింటున్నారో దేవునికి తెలుసు కదండి. ఇప్పుడు సహజంగా సేవకుడు ఏం చేస్తారంటే బాగా వింటున్నారా, కునుపాట్లు పడతా వింటున్నారా, లేకపోతే పేర్లు చూసుకుని వింటారు, ఇట్లాంటివే చూస్తాడు సేవకుడు. కానీ ప్రభు ఏం చేస్తాడు? హృదయం ఎలాగ కొంతమంది చూడండి, నీ కళ్ళు మూసుకుంటూ ఉంటారు, చక్కగా ఆలోచన చేస్తా దాన్ని ధ్యానం చేస్తూ ఉంటారు. కానీ చూసే సేవకుడికి ఏమో అబ్బా వీళ్ళ దగ్గర ఏం పరిచయం అని ఊరికే బాధపడిపోతాడు. ప్రభు అంటాడు బాగా వింటున్నారు వీళ్ళు అనుకుంటాడు. మనకు తెలియదు, పై రూపాన్ని మనం లక్ష్య పెడతాము, దేవుడేమో హృదయాన్ని లక్ష్య పెడతాడు. ఇలా లక్ష్య పెట్టేటప్పుడు మనకు ఒక అద్భుతమైన మాట, అది ఎవరికి తెలియదు, దేవుని వాక్యం ద్వారా సేవకుల ద్వారా మాట్లాడుతున్నప్పుడు అది మనకు ఎంతో విలువైన మాట ప్రభు చెప్పాడండి. మనం మాత్రం మన వెళ్ళ ఎక్కడ అవుతుందిలే, వాళ్ళకి సాగుద్ది కానీ మనకు సాగుతుంది అని దాన్ని పక్కన పెట్టేసామనుకోండి. ఈ అసలు ఎందుకు మాట్లాడాడో గ్రహించిన, అంటే మాట్లాడించిన దేవుడు ఎలా ఫీల్ అవుతాడు చెప్పండి? అయ్యో వీళ్ళకి ఈ మాట అర్థం అవ్వాలి, వీళ్ళు ఆ మాట ప్రకారం జీవిస్తే ముందు ఆశీర్వాదం ఉంది, దాన్ని ఏమో నెగ్లెక్ట్ చేసేస్తున్నారు, నన్ను ఏం చేయమంటారు? బాధపడతాడా లేదా? పోనీ అలాగొచ్చి రాత్రి కల్లోకి వచ్చి నీకు రాత్రి నిన్న పొద్దున పాస్టర్ గారు చెప్పారు, ఏం పట్టించుకోలేదు, ఏమనుకుంటున్నావు నీ జీవితంలో, అంతలా చేశాడు అనుకోండి చచ్చిపోతాం మనం కదండి. ఆయన మెల్లని స్వరం వినాలట, చెవులో గుసగుసలాడే శబ్దం అంటాడు యోబు. కనుక ఆయన మనతో మాట్లాడతాడండి. అందుకే చాలాసార్లు ఆయన మాటను మనం చాలా శ్రద్ధగా తీసుకోవాలి. ఏమో ఏ మాట ద్వారా దేవుడు మనల్ని ఆశీర్వదించాలనుకుంటున్నాడో మనకు తెలియదు కదండి. మనం భవిష్యత్తు ఎరగని వారము, ఏం జరుగుతుందో మనకు తెలియదు. అంత గందరగోళం అండి భవిష్యత్తు అంతా మనకు తెలిసినంత వరకు. కానీ ప్రభుకి ఏం కన్ఫ్యూజన్ కాదు, ఇట్స్ వెరీ క్లియర్, ఆయనకి చాలా క్లియర్గా ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే ఏ మాట నాకు ఆశీర్వాదం, ప్రతి మాట తీసుకుందాం. ఈరోజు కాకపోతే రేపటికైనా ఆశీర్వాదం దేవుని మాటలు. కనుక ఎలా వినుచున్నారో జాగ్రత్తగా చూసుకుని అనే మాట్లాడదు పరిశుద్ధ గ్రంథంలో. ఎలా వింటున్నామో చాలా జాగ్రత్త చూసుకోవాలట. కనుక ప్రభువు ఈ ఆజ్ఞలు ఇచ్చేటప్పుడు, ఈ ధర్మశాస్త్రం ఇచ్చేటప్పుడు చాలా ఆలోచించి ఒకసారి నేను కనుపరుస్తాను వీళ్ళకి, నా శక్తి ఏంటో లేకపోతే నా మహాత్యం ఏంటో వీళ్ళకి చూపించిన తర్వాత అప్పుడు ధర్మశాస్త్రం ఇవ్వాలి అని అనుకున్నాడు. నిర్గమాకాండం 19వ అధ్యాయంలో ఆయన ఇలా ప్రత్యక్షపరుచుకున్నాడు. చూద్దాం. వీళ్ళు ఇశ్రాయేలు ఐగుప్తును బయలుదేరి సరిగ్గా 2 నెలలు అయిందండి. ఐగుప్తు నుంచి బయలుదేరి 2వ నెల 3వ నెల మొదటి దినానికి వచ్చారు. 3 నెలలు కాదు, 3వ నెల, 2 నెలలు పూర్తయ్యి 3 నెలలకి సీనాయి కొండ దగ్గరికి వచ్చేసరికి ఇప్పుడు సీనాయి కొండ దగ్గర దేవుని ప్రణాళిక ఏంటంటే ధర్మశాస్త్రాన్ని ఇవ్వాలి. ధర్మశాస్త్రం ఇవ్వాలంటే ఈ లోపుగానే చాలాసార్లు ప్రభువుని ఆయాసపెట్టిన సందర్భాలు ఉన్నాయి కదా.
ఎర్ర సముద్రం దాటేటప్పుడు ఈ నీళ్ళు లేని దగ్గర ఇలా ఇబ్బంది పడ్డారు. కనుక వీళ్ళకి నా వాక్యం ఇవ్వాలి ఎలాగా అనేసి చూడండి ఒకసారి. అదంతా నేను చదవలేను కానీ 9 నుంచి చదువుతున్నాను. యెహోవా మోషేతో, ఇదిగో నేను నీతో మాట్లాడుచున్నప్పుడు ప్రజలు విని నిరంతరము నీ యందు నమ్మకం ఉంచున్నట్లు నేను కారు మబ్బుల్లో నీ యొద్దకు వచ్చేదనని చెప్పాను. ఏంటంట, మోషేతో దేవుడు అన్నాడు, మోషే నేను నీతో మాట్లాడతాను. నేను నీతో మాట్లాడుతున్నప్పుడు ఇశ్రాయేల్ సమాజం అంతా ఏం చేయాలంట, వింటారు. నేను నీతో మాట్లాడుతున్నప్పుడు వీళ్ళందరూ, ఇప్పుడు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అనుకోండి, మీరు వింటే ఎలా ఫీల్ అవుతారు? ఆ స్వరం మీరు కూడా వినపడుతుంది. ఎలా ఉంటుంది ఏం మరి కదండి. ఇశ్రాయేల్ అదే పరిస్థితి. ప్రభు అంటాడు, మోషే నేను నీతో మాట్లాడుతూ ఉంటాను, వాళ్ళ స్వరం వింటారు. అప్పుడు ఎవరికి భయపడతారు? దేవునికి కాదు, నీకు భయపడాలి. మోషేకి భయపడాలి. మోషే నీకు భయపడాలి కాబట్టి నేను నీతో మాట్లాడతాను, వాళ్ళు వింటూ ఉంటారు, జాగ్రత్త అన్నాడు. సరే, నేను త్వరగా చూస్తాను చూడండి మరొకసారి. నేను నీతో మాట్లాడినప్పుడు ప్రజలు విని నిరంతరము తీలేదా 19 అధ్యాయం 9వ వచనం. రైట్. నమ్మిక ఇచ్చినట్లు నేను కారు మబ్బుల్లో నీ యొద్దకు వచ్చేదను అని చెప్పాను. మోషే ప్రజల మాటలను యెహోవాతో చెప్పగా, యెహోవా మోషేతో, నీవు ప్రజల యొద్దకు వెళ్ళి నేడును రేపును వారిని పరిశుద్ధపరచు, 3వ నాడు సిద్ధంగా ఉండాలి. నేను 3వ నాడు యెహోవా ప్రజలందరి కనుల ఎదుట సీనాయి పర్వతం మీదకి వచ్చును. అందరూ చూస్తూ ఉంటారు, నేను సీనాయి కొండ మీదకి వస్తాను. సీనాయి కొండ మీదకి వచ్చి నిన్ను పిలుస్తాను, నువ్వు రావాలి, నేను నీతో మాట్లాడుతుంటాను. వీళ్ళందరూ ఏం చేస్తూ ఉంటారంట, వింటూ ఉంటారు. ఎక్కడ? సీనాయి కొండ బయట, సీనాయి కొండ దూరంగా, అంటే దగ్గరికి వచ్చారు. కొండను మాత్రం ముట్టుకోకూడదు. ఇవన్నీ మనం చదివాము, చాలాసార్లు చదివాము. రైట్. నీవు చుట్టూ ప్రజలకు మేరలు ఏర్పరిచి, మీరు ఈ పర్వతం ఎక్కవద్దు, దాని అంచును ముట్టవద్దు, భద్రము సుమి, ఈ పర్వతము ముట్టు ప్రతివానికి మరణశిక్ష తప్పదు అని చెప్పాలట. ఏంటంటే అండి, ఈ సీనాయి పర్వతం చుట్టూరు వాళ్ళకు మేరలు ఏర్పరచాలి, వాళ్ళకి హద్దులు పెట్టేసి అక్కడ వరకు నిలబడాలి. పొరపాటున ఎవరైనా కాళ్ళు లోపల పెట్టకూడదు, ఏ జంతువు వెళ్ళకూడదు, దాన్ని ముట్టుకోకూడదు, చచ్చిపోతారు. అంత ఖచ్చితంగా చెప్పాడు. చెప్పిన తర్వాత ఎవడు చేతితో దాన్ని ముట్టకూడదు, ముట్టువాడు రాళ్ళతో కొట్ట అన్నాడు. తర్వాత ప్రజల యొద్దకు దిగివచ్చి ప్రజలను అప్పుడు మోషే కిందకు వచ్చి ప్రజలకు చెప్పాడు, ఇంకో అమ్మ 3వ రోజున ప్రభు వస్తాడు, సీనాయి పర్వతం మీద నాతో మాట్లాడతాడు, మీరు సీనాయి పర్వతం దగ్గర వరకు రావాలి, లోపల రాకూడదు, మీరు 3 రోజులు చాలా జాగ్రత్తగా ఉండాలి అని చాలా బట్టలు ఉతుక్కోవాలి, ఇవన్నీ విషయాలు చెప్పేశాడండి. వాళ్ళు సిద్ధపడి ఉంటే అప్పుడు 3వ నాటికి సిద్ధంగా ఉండు, ఏ పురుషుడు స్త్రీని కూడకూడదని చెప్పాడు. అయితే చూద్దాం 16వ రోజు. 3వ నాడు ఉదయమైనప్పుడు, చూడండి ఈ మాటలు నేను చదువుతున్నాను, అందరూ తీశారు కదా, ఒకవేళ తీగిపోతే నా వైపే చూడండి, నేను చదువుతున్నా. 3వ నాడు ఉదయమైనప్పుడు ఆ పర్వతం మీద ఉరుములు, మెరుపులు, సాంద్రమేఘము, బోర యొక్క మహాధ్వనియు కలుగగా. ఏం జరిగాయి అంటండి? ఉరుములు, మెరుపులు, సాంద్రవేగము, బోర యొక్క మహాశబ్దం కదండి. ఇప్పుడు సహజంగా ఇప్పుడు జరిగే మీటింగ్స్లో ఇలాంటివి పెడుతున్నారు కదండి. పాస్టర్ గారు వాక్యం చెప్తుంటే, ఆరాధన చేస్తుంటే పొగలు వస్తాయి అదర్ నుంచి కదండి, పొగలు వస్తాయి. చూడలేదు ఎప్పుడు మీరు? పెద్ద పెద్ద స్క్రీన్ల మీద పెద్ద పెద్ద స్టేజ్లు కదా, వర్షిప్ చేస్తూ ఉంటారు, పొగలు వచ్చేస్తుంటాయి, దుమ్ము వచ్చేస్తుంటుంది. అదొక రకంగా ఇదంతా దీన్ని బేస్ చేసుకునేమో అనుకుంటాను నేను. కానీ అక్కడ నిజంగా ప్రభు వచ్చినప్పుడు ఏం జరిగిందంట, మరలా చదువుతున్నాను అన్నమాట. 3వ నాడు ఉదయమైనప్పుడు ఆ పర్వతం మీద ఉరుములు, మెరుపులు, సాంద్రమేఘము, బోర యొక్క మహాధ్వని కలుగుగా పాలెంలోని ప్రజలందరూ వణికిపోయారట. మనం పిడుగు పడితేనే వణికిపోతామండి. అక్కడ ఏంటంటే బోరధ్వని. ఎక్కడి నుంచి వస్తుంది బోరధ్వని? పైనుంచి ఆకాశం నుంచి బోరధ్వని వస్తుంటే గడగడ వణికిపోయి ఒకరొకరు దగ్గరగా పర్వతం దగ్గరికి వెళ్ళలేదు, దగ్గరగా చుట్టూరు చూస్తున్నారు అనమాట. ఏం జరుగుతుందో దేవుడు చెప్పాడు చూడమనేసి. సరే, అలాంటి పరిస్థితుల్లో వణికిరి దేవుని ఎదుర్కొనుటకు, చదువు తల్లి. దేవుని ఎదుర్కొనుటకు మోషే పాలెంలో నుండి ప్రజలను అవతలకు రప్పింపగా వారు పర్వతం దిగును నిలిచిరి. యెహోవా అగ్నితో సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చినందున అదంతయు ధూమమయమై ఉండెను. ఏంటంటే అగ్నితో దిగి వచ్చాడట ఆయన. ఒక్కసారిగా ఇప్పుడు ఉన్న పలంగా పైనుంచి అగ్ని ఇలా వచ్చిందనుకో, పడింది అనుకోండి, దోమలు వేసిపోద్ది కదా.
దోమలు ఎగుస్తుంది కదా, అలాగా అంటే అంత కరెక్ట్గా మనం ఎప్పుడు చూడలేదు, కానీ సహజంగా అగ్ని కింద దబ్బులు పడిందని కూడా ఇంత బాల్ లాంటిది ఒక్కసారిగా దుమ్ము లేస్తుంది. అలాగా అగ్నితో ఆయన దిగి వస్తే దోమం లేచిందట. దాని ధూమము కొలిమి ధూమం వలె లేచెను, పర్వతమంతా మిక్కిలి మిక్కిలి కంపించెను. ఏంటంటే కొలిమి దోమం వల్ల లేచిందట. పర్వతం ఏమైందంట? సియోను పర్వతం, సీనాయి పర్వతం, సియోను కాదు, సీనాయి పర్వతం ఒక్కసారిగా కంపించిందట. ఆ బూరధ్వని అంతకంతకు బిగ్గరగా మ్రోగెను. ఇంకా అసలే మోగే వణుకుపోతున్నారు, ఇంకా సౌండ్ పెరిగిందంట. సౌండ్ పొల్యూషన్ ఏమవుతుంటుంది అంటారు వీళ్ళ పరిస్థితి? పడబడబడ పెద్ద ఆ ఉరుములు మెరుపులు వస్తుంటే వణికిపోయి చెవులు పగిలిపోయినంత పని. దేవుని బోర శబ్దం ఇంకా అంతకంతకు పెరిగిందట. మోషే మాట్లాడుచుండగా దేవుడి కంఠస్వరం చేత అతనికి ఉత్తరం ఇచ్చుండెను. ఏంటండి? మోషే మాట్లాడుతున్నాడట. దేవుడు తన కంఠస్వరంతో, మోషే మాట్లాడుతున్నాడు, దేవుడు మాట్లాడుతున్నాడు, మోషే మాట్లాడుతున్నాడు, దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ సీన్ ఒక రకంగా ఉందండి. ఊహించారా? ఏంటి ప్రభు ఉద్దేశం ఏంటంట? ఇప్పుడు ఆయన ధర్మశాస్త్రాన్ని ఇవ్వబోతున్నాడు. మోషే ద్వారా మోషేకి రాసి ఇవ్వాలని ఆశపడుతున్నాడు. దాని ముందు ప్రజలు సిద్ధపడుతున్నాడు. ఏంటంటే ఇవి మన కొరకే. ఆయన ఆకాశం ముందు ఉన్నాడు, ఆయన మాట్లాడే దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. మనం ప్రార్థన చేస్తున్న దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు మాట్లాడే దేవుడు. మోషేతో మాట్లాడుతున్నాడు ఆయన. మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు, మోషే దేవునితో మాట్లాడుతున్నాడు. ఈ కమ్యూనికేషన్, ఈ ఏమంటారు దీన్ని, కన్వర్సేషన్, ఈ సంభాషణ ఇశ్రాయేలు వణుకుపోతూ వింటున్నారు. యెహోవా సినాయి పర్వతం మీదికి, అనగా ఆ పర్వత శిఖరం మీదికి దిగి వచ్చను. యెహోవా పర్వత శిఖరం మీదికి రమ్మని మోషేని పిలువగా, కింద నుంచే మాట్లాడుతున్నాడు మోషే, రా పైకి రమ్మన్నాడు. అక్కడి నుంచే మాట్లాడుతున్నాడు ఆయన. మళ్ళీ ఏమన్నాడు? పర్వత శిఖరం మీదకి రమ్మన్నాడు. మోషే ఎక్కిపోయాను. అప్పుడు యెహోవా ప్రజలు చూచుటకు యెహోవా యొద్దకు, మరలా చూడండి ప్రభు అంటాడు, ఇదిగో చూసావు కదా, ఒకసారి కిందకి వెళ్ళి, మళ్ళీ కిందకి వెళ్ళి వాళ్ళు ఎవ్వరూ సేనాయి పర్వతం ముట్టుకోకూడదంటే, అయ్యో ప్రభు చెప్పానండి, వివరంగా చెప్పానండి, ఇప్పటికే పడి చచ్చున్నారండి, వాళ్ళు వణికిపోతున్నారండి, లోపలికి వచ్చే దమ్ము ఎవరికి ఉంటుందండి? సేనాయి పర్వతం టచ్ చేసే దమ్ము ఎవరికి లేదండి, వణికిపోతున్నారండి వాళ్ళంటే. లేదు, మళ్ళీ చెప్పమన్నాడు. సో మళ్ళీ మోషే వచ్చి కిందకు వచ్చి వాళ్ళు చెప్పి వెళ్ళిన తర్వాత ఏమండి కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు. నేను ఇంకొక మాట కూడా చదువుతున్నాను చూడండి, 18వ వచనం, 20వ అధ్యాయం 18వ వచనం. ప్రజలందరూ ఆ ఉరుములు, ఆ మెరుపులు, ఆ బోరధ్వనియు, ఆ పర్వత ధూమమును చూచి భయపడి తొలగి దూరంగా నిలిచి మోషే తిట్లండ్రి. ఏంటంటారంటే ఆ సీన్ చూస్తే వణుకుపోతున్నారు. దేవుడు మాట్లాడుతున్నాడు మోషేతోటి, చెప్తున్నాడు రాసిస్తున్నాడు పైకి వెళ్ళిపోయాక. వీళ్ళు అంటున్నారు, ఇక దేవుని వాడు పక్కన పెట్టేసి ఆ శబ్దం ఏంటంటే వచ్చిందంట, ఉరుములు మెరుపులు బోరధ్వనియు పర్వత ధూమము చూసి భయపడిపోయి మోషే తిట్లంటారట, నీవు మాతో మాట్లాడు మేము వింటాం. దేవుడు మాతో మాట్లాడితే మేము చచ్చిపోతాం. ఏమంటున్నారండి? దేవుడు మాట్లాడొద్దు, ఆయన స్వరం వినలేకపోతున్నాం, గుండెలు బేజారు ఎత్తిపోతాం. చూడండి ఒకసారి, ఇప్పుడు ఈ సౌండ్ కానీ ఫుల్ పెట్టేసి పాడుతున్నాం అనుకోండి, ఎదురుగున్న కూర్చున్న వాళ్ళకి ఏమవుతుంది? ఆ బాక్స్ ఎదురు గుండు డుమ్ డుమ్ అనదండి, డుమ్ డుమ్ అంటది కదా. ఈ ఇంకా పెళ్ళిళ్ళు మ్యూజిక్లు కానీ ఇందుక డీజే సౌండ్ వచ్చిందనుకోండి, ఎదురుగున్న కూర్చున్న వాళ్ళు డుమ్ డుమ్ అంటారు కదా. అలాగా దేవుడు మోషేతో మాట్లాడుతుంటే గుండెలు అలసిపోతున్నాయట. అయ్యో మేము చచ్చిపోతాం, గుండె ఆగిపోద్ది బాబు, మేము గుండాగిపోతుంది. మోషే నువ్వు దేవునితో మాట్లాడు, నీతో మాట్లాడము, మేము దూరంగా ఉంటాము, అప్పుడు నువ్వు వచ్చి చెప్తూ కానీ మాకు మేము వినలేం. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు మనం ఆరాధిస్తున్న ప్రభువు మాట్లాడే దేవుడు. మనుషులతో ముఖాముఖిగా మాట్లాడాడండి, రైట్? ముఖాముఖిగా దేవుడు మనతో మాట్లాడాడు, పితరులైన ఇశ్రాయేలుతో మాట్లాడాడు. అలా మాట్లాడే దేవుడు ఇప్పుడు ధర్మశాస్త్రాన్ని ఇస్తున్నాడు, రైట్? అది అలా ఉంచి మనము విషయానికి వద్దాం, రైట్? నేను ఇది ఎందుకు చెప్పానంటే, దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చేటప్పుడు ఈ సీన్ క్రియేట్ చేశాడు. కారణం ఏంటి? భయపడి మనం ఏం చేయాలంటే దేవుని మాటలు వింటామని, దేవుని మాటలు వినాలని, ఆయన ఆజ్ఞలు గైకొనాలని. ఆజ్ఞలు గైకొంటే ఆశీర్వాదం, అది ఎంతో నెమ్మది, సంతోషాన్ని కలుగు చేస్తుంది, ఆరోగ్యం కలుగు చేస్తుంది, జ్ఞానం వికసింపజేస్తుంది. కనుక ఆ మాటలు వినటం కొరకు దేవుడు అలాంటి గ్రౌండ్ ఇశ్రాయేల్ అందరికీ అలాంటి ప్రిపేర్ చేసి ఇప్పుడు అంటాడు, మనం చూస్తాం, ఇది అయిన తర్వాత చూస్తాము. ఆ తర్వాత ప్రభు ఏమన్నాడు, రైట్? ఇప్పుడు నేను ఆజ్ఞల్లోకి వస్తున్నా. ఎంతమంది తెలుసు 10 ఆజ్ఞలు? 10 ఆజ్ఞలు తెలిసినాడు, వరుసగా తెలిసినాడు ఎంతమంది? 10 కూడా, మొదటి నుంచి 10 వరకు. తల్లి వచ్చామ్మా, గుర్తుందా? రైట్? 10 ఆజ్ఞలు. నేను సండే స్కూల్లో చదువుకున్నాను, కానీ వరుసగా నాకు గుర్తులేదు.
నేను మరలా దీని గురించి ధ్యానం చేస్తున్నప్పుడు దాని అసలు దేవుని ఉద్దేశం ఏంటో చదువుదాం. మనం ఎక్కువ స్టడీ చేయలేము కానీ అంత సమయం కూడా మనకు లేదు. చూద్దాం 10 ఆజ్ఞల యొక్క ఉద్దేశాలు ఏంటి. ఇంతవరకు ఏ ఆజ్ఞ ఇవ్వలేదు దేవుడు ప్రజలకి. చెప్తావమ్మా ఎన్నొచ్చు నువ్వే ఎన్నొచ్చు రైట్, అందరికి వచ్చు. సుమారుగా మనం అన్నీ చెప్పగలుగుతాం కానీ ఆర్డర్లో చెప్పలేము కదండి. చూద్దాం, మొదటి ఆజ్ఞ చూద్దాం. 20వ అధ్యాయంలో 20వ అధ్యాయము 1, 2, 3 వచనాలు మనం చూస్తే ప్రభు అంటాడు కదా, ఇంత సీన్ చేసిన తర్వాత అంటున్నాడు కదా, దేవుడు ఈ ఆజ్ఞలని వివరించి చెప్పాను. నీ దేవుడనే యెహోవాను నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను వెలుపలికి రప్పించి తిని, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. ఏమండి ఇశ్రాయేలు ఏమంటారు చెప్పండి ఇప్పుడు ఆ మాట అంటే? నేనే మిమ్మల్ని ఐగుప్తులోంచి తీసుకొచ్చాడా? 420 సంవత్సరాలు ఐగుప్తులో ఉండిపోయారండి బానిసలుగాను. అలాంటి జనాంగాన్ని, లక్షల కొలది ప్రజల్ని ఆ ఐగుప్తు బానిసత్వం నుంచి, ఫరో కబంధ హస్తాల నుంచి తీసుకొచ్చి సముద్రము దాటించి ఇప్పుడు సొంత దేశాన్ని తీసుకొచ్చి ఆ దారిలో ఆ మార్గంలో సీనాయి కొర 2 నెలలు ప్రయాణం వచ్చేసారు. ఆల్రెడీ 2 నెలలు ఏం తిన్నారు వీళ్ళు, ఏం తాగారు? 2 నెలలండి ప్రయాణం స్టార్ట్ అయ్యి 2 నెలలు అయిపోయింది. వాళ్ళు తెచ్చుకున్న ఫుడ్ ఆ పస్కాకి సంబంధించి దారిలోనే అయిపోయింది. కనుక ఏం తిన్నారు? బ్రతుకుతున్నారు. ఏమంటే 2 నెలల్లో. సో ఇన్ని అద్భుతాలు చేసిన నేనే మిమ్మల్ని అక్కడిని తీసుకొచ్చాను, నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు అంటే ఇశ్రాయేలు అందరూ ఏమంటారు? ఎస్ లార్డ్, ఎస్ లార్డ్, ఎస్ లార్డ్ అంటారా లేదా? మన పిల్ల అన్నారు అదేనా అంట, సండే స్కూల్ పిల్ల మన ఏమన్నారు? ఓ ఎస్ జీసస్ అని అంటారా? మీరు ఏమంటారు చెప్పండి? నేనే దేవుణ్ణి, నేను తప్ప వేరే దేవుడు మీకు ఉండకూడదు అంటే ఏమంటారు మీరు? ఎస్ అంటారా? ఎందుకని మీరు అంటారు లేదు నాకు తెలియదు కానీ వాళ్ళు అని తీరాలేద్దా? ఏమండి బానిసలో ఉన్న బ్రతుకులు 400 ఏండ్లు, కానీ దేవుడు మహాపరాక్రమంతో వాడిని బయటికి తీసుకొచ్చాడు. టువర్డ్స్ కనాన్ తీసుకెళ్ళటానికి తీసుకొచ్చాడు. కనుక ఎందుకంటారు? అయ్యా ఇంతకంటే ఇంకా ముఖాముఖిగా మాట్లాడినవాడు మనుషులతోటి, మోషేతోటి. తన స్వరం ఏంటంటే వీళ్ళు పడి చచ్చిన వాళ్ళు అయిపోయారు, వణుకుపోయారు. ఒకరినొకరు అమ్మో చచ్చిపోతామేమో, మీరు మాట్లాడొద్దు, మాతో వద్దు, మోషేతో మాట్లాడండి. తర్వాత మోషే వచ్చి మాకు చెప్తాడు, మేము వినలేం. అంత భయపడిపోయిన వాళ్ళు ఎందుకు చెప్పరు? నీవే దేవుడు అయ్యా. రైట్, అది ఫస్ట్ కమాండ్మెంట్, మొదటి ఆజ్ఞ. ఏంటది? ప్రభువును నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. రైట్, అది మొదటి ఆజ్ఞ. అయితే చూద్దాం. నేను ఒక దీని గురించి కొంచెం వివరణ ఇవ్వాలని ఆశపడుతున్నా. ఏమండి 4వ అధ్యాయం ద్వితీయోపదేశ కాండంలో 4వ అధ్యాయము ఇది మరింత వివరంగా మోషే ఇక్కడ చెప్తున్న మాటలు నేను చదువుతున్నా. 4వ అధ్యాయం 31 నుంచి కొన్ని వచనాలు నేను త్వరగా చదవాలి. నాకు మీరు నాతో పాటు ఆనందించాలని ఆశపడుతున్నాను. ఏదో 4 ముక్కలుగా చెప్పేయచ్చు కానీ నాకు ఆ ఇంట్రెస్ట్ లేదు, వివరణ ఇద్దామనేసి ఆశపడుతున్నా. చూడండి 31 నుంచి చూస్తే, నీ దేవుడైన యెహోవా కనికరం గల దేవుడు కనుక నిన్ను చెయ్యి విడువడు. నా మాటలు వింటున్నారు మీరు? జాగ్రత్తగా వినాలి. నిన్ను నాశనం చేయడు. ఏంటంట? కనికరం కలిగిన దేవుడు నిన్ను చెయ్యి విడువడు, నిన్ను నాశనం చేయడు. తాను నీ పితరులతో ప్రమాణం చేసిన నిబంధనను మరచిపోడు. దేవుడు భూమి మీద నరుని సృష్టించిన దినము మొదలుకొని, ఏమండి నీకంటే ముందుగా ఉండిన మునుపటి దినములలో ఆకాశము యొక్క ఈ దిక్కు నుండి ఆకాశం యొక్క ఆ దిక్కు వరకు ఇట్టి గొప్ప కార్యము జరిగేనా, దీని వంటి వార్త వినబడేనా అని నువ్వు అడుగుము. ఏంటంటండి దేవుడు ఏమంటున్నాడు? ఇగో నీ జీవితంలో కాదు, ఆకాశం ఈ చివర మొదలుకొని ఆ చివరి వరకు ఇప్పుడు కానీ ఇంత ముందు కానీ ఇలాంటి కార్యము జరిగేనా. ఏంటి చెప్తున్నాడు? ఇంతగానో జరిగేనా అంటూ, నీవు దేవుని స్వరము అగ్ని మధ్య నుండి మాట్లాడుతూ వినినట్లు మరి ఏ జనమైనా విని బ్రతికేనా. ఏమండి మరి ఎవరైనా విన్నారంటారా? ఆకాశం నుంచి దేవుని స్వరం పలుకుతాం మరి ఎవరైనా విన్నారా? మరి ఏ దేవుడైనా మాట్లాడా అంటున్నాడు ఇక్కడ. ఎవరైనా విన్నారా? విని బ్రతికారా? విన్నారు ఇశ్రాయేలీలు, విని బ్రతికారు కూడా. రైట్, అది ఆయన చెప్పదలిచింది. విని బ్రతికేనా.
మీ దేవుడైన యెహోవా ఐగుప్తులో మీ కన్నుల ఎదుట చేసిన వాటన్నిటి చొప్పున ఏ దేవుడైనను శోధనలతోనూ సూచక్రియలతోనూ మహత్కార్యములతోనూ యుద్ధముతోనూ బాహుబలముతోనూ చాచిన చేతితోనూ మహాభయంకరమైన కార్యములతోనూ ఎప్పుడైనా వచ్చి ఒక జనములో నుండి తన కొరకు ఒక జనము తీసుకొన యత్నము చేసేనా? ఒక జనంలో నుంచి తన జనాంగాన్ని బయటికి తీయడానికి ఎవరన్నా ప్రయత్నం చేశారా? మీకు తెలిసి ఎవరైనా అంటే ఎవరు చెప్తారు? ఎవరుంటారు అలాగా? ప్రజల కొరకు అంత త్యాగం చేసి వారిని విడిపించడానికి ఆకాశం దిగి వచ్చేసి తన ప్రజల్ని ఆ సమూహంలో నుంచి సపరేట్ చేసి మరొక దేశంలో తీసుకెళ్ళడానికి, పాలు తేనెలు ప్రవహించే దేశంలో తీసుకెళ్ళడానికి నడిపించిన దేవుడు ఎవరైనా ఉన్నారా అని ప్రభు ఎంత ఛాలెంజింగ్గా మోషే ద్వారా మాట్లాడుతున్నాడు మనం చూస్తే. తర్వాత అయితే యెహోవా దేవుడనియు ఆయన తప్ప మరి ఒకడు లేడనియు నువ్వు తెలుసుకున్నట్లు అది నీకు చూపబడెను. నీకు బోధించుటకు ఆయన ఆకాశం నుండి తన స్వరము నీకు వినిపించెను. భూమి మీద తన గొప్ప అగ్ని నీకు చూపినప్పుడు ఆ అగ్ని మధ్య నుండి ఆయన మాటలను నీవు వింటివి కదా. ఆయన నీ పితరులను ప్రేమించెను గనుక వారి తర్వాత వారి సంతానము ఏర్పరచుకొనెను. కనుక ఇట్లాంటి మాటలు మీరు తర్వాత మళ్ళీ చదువుకోవచ్చు 31 నుంచి 39 వరకు. అంటే దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చి దానికి వివరణ ఇచ్చేవాడు, ప్రతిదీ వివరణ ఇచ్చాడు. ఇక్కడ కూడా వివరణ ఇచ్చాడు. నేను దాసుల గృహం నుంచి 20వ అధ్యాయంకి వచ్చేద్దాం. నిర్గమాకాండం. దాసుల గృహమునైనా ఐగుప్తు దేశంలో నుండి నిన్ను వెలుపలికి రప్పించి తిని నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. ఇది మొదటి ఆజ్ఞ అండి. సో మొదటి ఆజ్ఞ ఏంటి? నీ దేవుడిని యెహోవా నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. మన మెసేజ్ అయ్యేటప్పుడు 10 ఆజ్ఞలు వరుసగా అందరూ గుర్తుండిపోవాలి. ఎవరన్నా ప్రార్థన చేసేవాళ్ళు ఖచ్చితంగా 10 వద్దులేండి, అలా టెన్షన్ పెట్టాలని నా ఉద్దేశం కాదు. కానీ ప్రార్థన చేయాలి, వాక్యానుసారంగా ప్రార్థన చేయాలి, బయటికి వెళ్ళిపోకుండా. రైట్. రెండవ ఆజ్ఞ మనం చూద్దాం. 4వ వచనం నుంచి 6వ వచనం వరకు రెండవ ఆజ్ఞ ఏంటంట? పైన ఆకాశం అందే కానీ క్రింద భూమి అందే కానీ భూమి క్రింద నీళ్ళ అందే కానీ యుండు దేని రూపమునైనను విగ్రహమునైనను నువ్వు చేసుకొనకూడదు. ఏంటంట? పైన ఆకాశం అందే ఎవరున్నారు? ఆకాశం అందే ఎవరున్నారు? ఆయన రూపాన్ని కూడా చేసుకోకూడదంట. ఎలా ఉంటాడండి దేవుడు? ఎలా ఉంటాడు దేవుడు? ఎప్పుడైనా చూసారు? ఫోటో చూసావా? యేసుప్రభు ఫోటో చూడలేదా? ఉంటుంది కదా మెల్లగా, చక్కటి మంచి హెయిర్, మంచి గ్లామర్, చాలా హ్యాండ్సమ్గా కదా, బుజ్జిగా గడ్డంతో. స్టీఫెన్ మన వాళ్ళు ఉంటారు, కుర్రోళ్ళు ఉంటున్నారు కదా, అలాగా వీళ్ళందరూ యేసుప్రభులాగానే ఉంటారు. ఇది ఆ ఫోటోలోనే యేసుప్రభులాగా. కానీ వాక్యం చెప్తుంది పైన ఆకాశమందు భూమి మీద భూమి క్రింద ఏ రూపాన్ని చేసుకోకూడదు. మరి అది ఎలా వచ్చిందండి? ఆ క్రియేషను. ఇప్పుడు నేను మన సేవకులు చెప్తున్నారు ఏవి ఏంటండి? ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అంట. ఇంటెలిజెన్స్లో మనం ఒక ఫోటో ఇస్తే ఆ ఫోటో ఎంతకాలం క్రితంది, ఎప్పుడు దిగింది, మొత్తం పుట్టు పూర్వోత్తరాలన్నీ వచ్చేస్తాయట. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తయారు చేసిన అతను, కనిపెట్టిన అతను కన్నీటితో ఒప్పుకుంటాడట, నేను చాలా తప్పు చేశాను, ఇక మనకి నాశనమే. ఎవరు? వినాశనమే. ఎవరు? దీన్ని కనిపెట్టినాడు. కన్నీటితో వేడుకుంటాడట. ఒక గొప్ప సేవకుడు చెప్తున్న మాట నేను చెప్తున్నాను. ఇక పరిధులు దాటిపోయినాయండి మన పరిస్థితులు, మన మనుషుల చేతులు ఉండేటట్టు లేదు. రైట్. సో ఇప్పుడు ఈ ఫోటోని పెట్టడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లోను ఏ ఫోటోని, అదే సోకాళ్ళు మన ఇళ్ళలో మూలన ఏ దిక్కండి? ఈశాన్యం. దేవుడు గుడి ఆ చోటు ఉంటుంది కదా, అక్కడ ఫోటో పెడుతున్నారు. స్నానం చేసి వచ్చి టవల్ కట్టుకుని, పురుషులైతే స్త్రీలైతే మొత్తం మీద అక్కడ కాసేపు నమస్కరించి ఫోటోలు. దానికి ఎవిడెన్స్ లేదండి. ప్రభు దాన్ని కూడా యాక్సెప్ట్ చేయట్లే. అలాగైతే ఒకవేళ అలాగే ఫోటో అయితే పాత నిబంధన ప్రారంభంలోనే ఫోటో ఇచ్చేసాను. ఒకవేళ క్రొత్త నిబంధనలో ఇద్దామనుకుంటే మత్తయి సువార్తకు ముందే చక్కటి ఫోటో ప్రింట్ అయిపోయేది పరిచిత గ్రంథంలో. అలాగే ఇవ్వలే. క్రైస్తవులకు లోకానికి తేడా ఏంటంటే మనం చూడబోయే వారిని ఎందు విశ్వాసం ఉంచుతున్నాము, మిగతా వాళ్ళేమో ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు తోచింది. ఎవడును ఏ నరుడును ఎప్పుడూ దేవుడిని చూడలేదట. యోహాను సువార్తలు కదా, ఎప్పుడు చూడలేదట. ఆయన రొమ్మునున్న ఆయన కుమారుడే దేవుని ప్రత్యక్షపరిచాడు, ఆయనే యేసు. మరి ఆయన ఫోటో
ఇవ్వలే అవసరం లేదండి. కనుక రెండో ఆజ్ఞ మనం చూస్తే అంటే చాలా చక్కగా కొంతమంది సిలువండి, ఇది తప్పే, దీనికి ఎవిడెన్స్ లేదు, అది త్యాగం, దాన్ని మెడలో వేసుకుని ధరించడం మరి ఎక్కడ నేర్పించారో తెలియదు. పాపం అది బాగా పాపులర్ అయిపోయింది. దాన్ని పెట్టుకుంటే వెంటనే నమస్కారం, ఇలా తగలకూడదు కాలుకి, అలా లేనిపోని భయాన్ని క్రియేట్ చేశారు. ప్రభు అన్నాడు, ఆకాశం అందే కానీ భూమి మీదే కానీ భూమి కింద నీళ్ళలో కానీ ఏ రూపాన్న మనము చేసుకోకూడదట. విగ్రహమునైనను మీరు చేసుకొనకూడదు, వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. ఏలయనగా నీ దేవుడని యెహోవానగు నేను రోషము గల దేవుణ్ణి. ఆయన చాలా కోపం అండి, ఆయనకి చాలా కోపం, రోషం గల దేవుణ్ణి. ఇంకేమంటాడు చూడండి, నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరాల వరకు స్మాష్. ఏమంటే సెకండ్ కమాండ్మెంట్లో వచ్చేసినప్పుడు ఏంటంట, ఎవడైనా నన్ను ద్వేషించాడా 3-4 తరాలు వాడి సంగతి ఏంటి చూస్తాను, వాళ్ళ సంతతి సంగతి ఏంటి చూస్తాను. కానీ ఎవరైనా ప్రేమించారా చూడండి, తర్వాత మాట ఏంటంటే, నన్ను ద్వేషించే వారి విషయంలో 3-4 తరాలు తండ్రుల దోషం కుమారు మీద రప్పిస్తాను, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొను వారిని 1000 తరముల వరకు కరుణించువాడైనా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమండి కొంతమందిని చూస్తే మనము ఏంటి వీళ్ళకి ఆశీర్వాదం ఏంటిది, సహజంగా ఆశీర్వాదాన్ని మనం మెజర్ చేసేది స్కేల్ ఏంటంటే డబ్బు కదండి, బ్యాంక్ బ్యాలెన్స్లు, ఆస్తులు, ఇల్లులు, కార్లు అన్నీ కదా. ఏంటి ఆశీర్వాదం అంటే ఈ 1000 తరాలు ఎక్కడో దగ్గర కనెక్ట్ అయి ఉంటారేమో అనుకుంటాను నేను. ఎందుకని, ఎవరో వాళ్ళు దేవుణ్ణి ప్రేమించారు, అది సంగతి పక్కన పెట్టండి. ఇప్పుడు మనం దేవుని ప్రేమిస్తున్నాం. ఇంకో మాట ఏంటి, దేవుని నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొని వారికి, నా మాట వింటున్నారా, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొని వారికి ఎన్ని తరాలంటే దేవుడు ఆశీర్వాదం, ఫస్ట్ తరం ఏది, మనం. ఇప్పుడు నేను దేవుని ప్రేమించి ఆయన ఆజ్ఞలు గైకుంటున్నాను అనుకోండి, ఆశీర్వాదం నాకు, తర్వాత 1000 తరాలు 999. ఏమండి ఏంటిది, ఏమండి ఆ 2-3 తరాలు పట్టించుకోకపోయినా ఆయన ఇచ్చిన వాగ్దాన ప్రకారం కంటిన్యూ అయిపోతారు అన్నమాట. వాళ్ళు పట్టించుకుంటే మరి 1000 తరాలు, రైట్. ఎంత ఆశీర్వాదమో దేవుని మాటలు మనం గమనించాలి. దిస్ ఈజ్ సెకండ్ కమాండ్మెంట్ అండి. సో మొదటిది ఏంటంట, యెహోవా నేనే, ఎవరు ఉండకూడదు. 2 పైన క్రింద భూమి క్రింద దేనికి సాగిలపడకూడదు, విగ్రహాన్ని పూజించకూడదు. తర్వాత నన్ను ప్రేమించాలి, నా ఆజ్ఞలు గైకొనాలి, దీవించబడతారు. రైట్. మూడో దానికి వెళ్దాం, మూడో ఆజ్ఞకు వెళ్దాం. నీ దేవుడని యెహోవా, ఇక్కడ 7వ వచనం, నీ దేవుడని యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు, ఆయన తన నామమును వ్యర్థముగా ఉచ్చరించు వారిని నిర్దోషిగా ఎంచాడు. ఇది చాలా భయంకరమైన ఆజ్ఞ అండి నేను అంటాను మనకి. ఎందుకనంటే చాలా క్యాజువల్గా ఆటకి పాటకి ఏమంటే సరదాగా దేవుని ఉపయోగించేస్తాం మనం, జోక్స్ కూడా దేవుని ఉపయోగించేస్తాం. అని అన్నాడు వ్యర్థముగా ఏంటంట, నీ దేవుని యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరించకూడదు, అన్నెసరీగా ఉచ్చరించకూడదట, వ్యర్థంగా ఉచ్చరించకూడదు, వ్యర్థంగా ఉచ్చరించు వారిని నిర్దోషిగా దేవుడు ఎంచడట. చాలా జాగ్రత్త. అస్సలు అంటే ఆయన నామం అంత భయంకరమైనది. నేను దీనికి కొంచెం వివరణ ఇవ్వడం కొరకు పరిశుద్ధ గ్రంథంలోనే ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయంలో కొన్ని మాటలు చదవాలి నేను త్వరగా. మీరు ఉన్నారు ఇక్కడ అందరూ, దేవునికి స్తోత్రం. రైట్. అంటే ఎక్కువ చదివించడం వల్ల అశ్రద్ధ అయిపోతే మీకే నష్టం. నేను చదివించడంలో మీరు ఎలా చదవరు కాబట్టి కొంతమంది నాకులాంటి జ్ఞానం తక్కువ వాళ్ళు పుస్తకాలు రాసుకుంటున్నారు. మీరు జ్ఞానవంతులు, ఒక్కసారి గుర్తుండిపోతుంది. పోనీ ఇంటికి వెళ్ళి మళ్ళీ చదువుతారంటే ఎక్కడ గుర్తుంటుంది, మీరు చదివితే. కనుక వినేటప్పుడు పాస్టర్ గారు నా గురించి చదువుతున్నారు, శ్రద్ధగా విందాం అని వినండి. నేను చదివేస్తున్నాను కదా, ఓపిక చేసుకుని, లేకపోతే సోదరి చదువుతుంది, కొంచెం వింటా ప్రయత్నం చేయండి. 12వ వచనం చదువుతున్నాను, 10వ అధ్యాయం. కాబట్టి ఇశ్రాయేలు చదువుతాను. కాబట్టి ఇశ్రాయేలు నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు ఆయనను ప్రేమించి నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనసుతోను నీ పూర్ణ ఆత్మతోను సేవించి నీ మేలు కొరకు నేడు నీకు ఆజ్ఞాపించు యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకుందునను మాట కాక నీ దేవుడైన యెహోవా నిన్ను మరి ఏమడుగుచున్నాడు అంటే ఏమడుగుతున్నాడు? కోళ్ళు అడిగాడా? కుక్కలు కాదు, గొర్రెలను అడిగాడా? ఏం అడిగాడు? నేనైతే అడుగుతాను పోను కోళ్ళు.
రైట్. దేవుడు ఏమి అడగట్లే, ఏమీ అడగట్లేదు. ఏంటంట? నన్ను ప్రేమించండి, నా ఆజ్ఞలు గైకొనండి. ఇంతే అడుగుతున్నాడు ఆయన. నన్ను ప్రేమించండి, నా ఆజ్ఞలు గైకొనండి. అంతకుమించి ఇంకేం అడుగుతున్నాడు ఆయన? చూడుము, చూడు, ఆకాశము మహాకాశము భూమియు అందున్నదంతయు నీ దేవుడైన యెహోవావే. ఏంటంట? చూడు, ఆకాశము, దానిపైన మహాకాశము, భూమి అందంతటా ఉన్నవన్నీ కూడా ఎవరివంట అండి? ఇందులో ఎకరం మాది కదండి, ఇదంతా ఎవరిదంట? సర్వభూమి నాదే కదా అంటాడు ప్రభు. ఏంటంటండి? సర్వభూమి ఎవరిదంట? ఆయనదే. మనం 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 ఎలా ఉన్నాం? 99 years లీజులో ఉన్నాం. భూమి అయింది, మనం లీజులో ఉన్నాం. మనం బ్రతికినంత వరకు మనది. ఆ తర్వాత మళ్ళీ కంటిన్యూ అయితే మన కుమారుడిది. ఆ తర్వాత ఇంతే, అంతకుమించి పట్టుకెళ్ళిపోతాం. ఎక్కడ పట్టుకెళ్తున్నాం? ఎంతమంది వెళ్ళిపోతున్నారు, వదిలేసి వెళ్ళిపోతున్నారు. అక్కడే వదిలేసి వెళ్ళిపోవడమే. కనుక ఇదంతా నాదే కదా. అయితే యెహోవా నీ పితరులను ప్రేమించి వారి యందు ఆనందపడి సమస్త జన్మలలో వారి సంతానమైన మిమ్మును నేటి వలె ఏర్పరచుకొనును. నేటి వలె ఏర్పరచుకున్నాడు. కాబట్టి మీరు సున్నతి లేని మీ హృదయమునకు సున్నతి చేసుకొని ఇక మీదట ముష్కరులు కాకుండుడి. సో ముష్కరులు కావద్దు, కొంచెం మీ హృదయానికి సున్నతి కావాలి, హృదయానికి పరిశుద్ధత కావాలి. అది ఉద్దేశము. రైట్. ఈ మాట నేను చదువుతాను తల్లి, నేను చదువుతాను. ఏలయనగా నీ దేవుడైన యెహోవా, చూడండి ఆ మాటలు, పరమదేవుడును పరమ ప్రభువునై ఉన్నాడు. ఆయనే మహాదేవుడు, పరాక్రమవంతుడు, భయంకరుడైన దేవుడు. అన్ని మాటలు ఉన్నాయి ఇందులో. ఏంటంటే పరమదేవుడు పరమప్రభువు అయి ఉన్నాడు. ఆయనే మహాదేవుడు, పరాక్రమవంతుడు, భయంకరుడైన దేవుడు. ఆయన నరుల ముఖమును లక్ష్య పెట్టనివాడు, మనం మేనేజ్ చేయలేనివాడు. అంటే లంచం ఇచ్చి మేనేజ్ చేయడానికి కుదరదు. పని తొందరగా అయిపోవడానికి లంచం ఇస్తారు, కానీ ప్రభు దగ్గర లంచాలు లేవు. లంచానికి పడేవాడు కాదు. ఎందుకని? సర్వభూమి ఆయనదే. ఆయనకి ఎక్కడ లంచం ఇవ్వగలుగుతాం? ఏమండి? ఆయనకి ఎక్కడ లంచం ఇవ్వగలుగుతాం? కనుక ఆయనకు లంచం ఇవ్వలేము. ఆయన లంచము పుచ్చుకొనివాడు. రైట్. తర్వాత ఆయన తల్లిదండ్రులు లేని వారికి, ఈ మాట విందామా? ఏంటంట? తల్లిదండ్రులు లేని వారికి, విధవరాలికి న్యాయం తీర్చి పరదేశియందు దయ ఉంచి అన్న వస్త్రములు అనుగ్రహించి. అసలు దేవునికి ఏంటంటే లక్షణం నాకు అర్థం కాదు. ఏంటంట? ఆయన ఎవరు పక్షపాతి చెప్పండి? దీనిలో పక్షపాతి ప్రభు. ఇలాంటి దేవుడు నాకు కావాలి. దేవునికి స్తోత్రం కదండి. నిజంగా మనం ఆదరించబడుతున్నామంటే ఆయన ఎవరి పక్షం అంటే తల్లిదండ్రులు లేని వారికి, విధవరాలకి న్యాయం తీర్చి పరదేశియందు దయ ఉంచి అన్న వస్త్రములు అనుగ్రహించి. పరదేశులు, దిక్కు మొక్కు లేనివాళ్ళు, ఎక్కడెక్కడ వచ్చిన వాళ్ళు, వాళ్ళ పట్ల దయ చూపించాడు. వాళ్ళకి అన్న వస్త్రాలు ఇస్తాడట దేవుడు. ఏమంటే అంత గొప్ప దేవునికి ఇంత ఉత్తమమైన సుగుణాలు ఎలా ఉంటాయండి? మనం ఒక కోణంలో చూస్తాం. ప్రభు ఎంత కనికరం కలిగిన దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. రైట్. అన్న వస్త్రములు అనుగ్రహించువాడు. మీరు ఐగుప్తు దేశంలో పరదేశులు ఇంటిరి కనుక పరదేశియందు జాలి తలచుడి. తర్వాత నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన సేవించి ఆయన హత్తుకొని ఆయన నామమును ప్రమాణం చేయవలను. ఆయనే నీకు కీర్తనీయుడు. ఏంటంటండి? దేవునికి ఉన్న పేరేంటంట? కీర్తనీయుడు. హీ ఈజ్ ఓన్లీ రెవరెండ్. దేవుడు మాత్రమే పూజకు అర్హుడు, పూజనీయుడు. మనం ఈ మాట మనుషులకు కూడా పెట్టేస్తామండి. ప్రేమ ఎక్కువైపోయి రెవరెండ్, రైట్ రెవరెండ్, బిషప్ రైట్ రెవరెండ్, ఇంకేం ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఏమో మరి ఇవి ఎందుకు పెద్దోళ్ళు అలా పెట్టేస్తారో తెలియదు. కానీ ఇక్కడ ఆయన మాత్రమే, ఇంగ్లీష్ బైబిల్ చూస్తే హీ ఈజ్ ఓన్లీ రెవరెండ్ అని ఉంటుంది. ఆయన మాత్రమే పూజనీయుడు. పెద్దోళ్ళు అనేస్తాం పూజ్యులు అది ఇది అనేసి, కానీ ఆయన మాత్రమే పూజ్యుడు. ఆ పూజ్యునికున్న లక్షణాలు మనం చూసాం. ఎలాంటిదంట? తండ్రి లేని వారి పక్షాన, తల్లి లేని వారి పక్షాన, విధవరాల పక్షాన, పరదేశ పక్షాన. అది రెవరెండ్ అంటే. మనం ఎవరు పెద్దోళ్ళో, ఎవరు పెద్ద కార్లు దిగుతారో, ఎవరు మంచి బట్టలు రెవరెండ్ బిషప్ అనేస్తాం. అంటే ఈ క్వాలిటీస్ లేకుండా ఉంటే చెప్పుకోవచ్చేమో బహుశా, పర్లేదు, చాలా మంచిదని ఆదరణ, లేకపోతే ఇలాగా చూసేటోళ్ళు పర్లేదు. కానీ సో ప్రభు అంత గొప్పవాళ్ళు ఎవరు లేరు కాబట్టి హీ ఈజ్ ఓన్లీ రెవరెండ్. కనుక నేను ఎందుకు ఈ మాట చదివానంటే, ప్రభు నామాన్ని మనం ఏం చేయకూడదంట? వ్యర్థముగా ఉచ్చరించకూడదట. పొరపాటున ఒకవేళ నీకు అర్థం కాకపోతే అర్థం కాకపోవచ్చు, కానీ ఏంటని దేవుడు నన్ను చంపేస్తాడో, చంపేని, ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకూడదు. ప్రభు గురించి భయపడాలట. ఎవరైనా ఏం చేయాలట? భయపడాలి. ఆయన గురించి త్వరపడి తెగించి మాట్లాడటానికి సాహసం చేయకూడదు. ముందే చదివా మనం, నేను బహు భయంకరుడైన దేవుడట అండి.
రైట్, ఇది 3వ ఆజ్ఞ మనం చూసాం. తర్వాత 8-11 చూస్తే 4వ ఆజ్ఞ. ఇది కొంచెం చాలా వివరణ ఇచ్చాడు ప్రభు, ఎందుకో చూద్దాం. విశ్రాంతి దినమును, ఎక్కడ నిర్గమాకాండం 20వ అధ్యాయము, విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొనుము. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలను. 7వ దినము నీ దేవుని యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తెను, నీ దాసుడైనను, నీ దాసి అయినను, నీ పశువైనను, నీ ఇండ్లలో ఉన్న పరదేశైనను ఏమీ చేయకూడదు. 6 దినములు ఏ పని చేయకూడదు. 6 దినములలో యెహోవా ఆకాశమును, భూమియు, సముద్రమును, వాటిలోని సమస్తమును సృజించి 7వ దినమున విశ్రమించాను. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దాన్ని పరిశుద్ధపరచెను. ఏమండి, ఇంత వివరణ ఇచ్చాడు ప్రభు. ఇంతకు విశ్రాంతి దినం ఎవరి కొరకండి? రెస్ట్ ఎవరికి? దేవునికా మనకా? ఏమండి, రెస్ట్ ఎవరి కోసం? నేను అనుకుంటానండి, ఒకవేళ ఈ నిబంధన ప్రభు ఆదిలోని చేసి సిఫారసు చేసేసాడు, లోకము ఎన్ని తరాలు వెళ్ళినా, ఎన్ని యుగాలు వెళ్ళినా వీక్లీ హాఫ్ ఉండాలని ఆయన సైన్ చేసేసాడు కాబట్టి సరిపోయింది. కానీ లేకపోతే మన బ్రతుకులు ఏంటండి? 7 రోజులు ఉతుకుడే కదా, ఉతుకుడే. మీరు అంటారు 7 రోజులు కాదు, 6 రోజులు కాదండి, సాఫ్ట్వేర్ 5 రోజులు, 2 రోజులు సెలవు. అమ్మా, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ ఏం చేస్తా తెలుసు, రోజుకి 1 గంట ఎక్స్ట్రా చేసుకుని లెక్క మాత్రం పూర్తి చేసేస్తున్నారు. అవునా? లెక్క పూర్తి చేసేస్తారండి. ఇప్పుడు 5 గంటలకు ఉద్యోగం అయిపోతుంది చూడండి. 5 గంటలు కాదు, అవసరమైతే 6, 6:30, 7 కూడాను. ఇలా వారం అంతా 5 రోజులు చేంజ్ చేసుకుంటారు. లెక్క పెట్టండి, ఓటీ ఎంత అవుతుంది? దానికి చివరి సాటర్డే సెలవు, వీక్లీ ఆఫ్ 2 హాఫ్స్. ఎంత సంబరము. ఏది తినేది? శైలు. సో 5 రోజులు ఉద్యోగము, 2 రోజులు రెస్ట్. మూలం మాత్రం ఎక్కడిది? మొదటి అధ్యాయము, ఆదికాండం మొదటి 2 అధ్యాయాల్లో ఉన్న ప్రభు 6 రోజులను సృష్టి చేశాడట. అద్భుతమైన సృష్టి చేసి 6 రోజున ప్రభు విశ్రాంతి తీసుకున్నాడట. కనుక నాకే విశ్రాంతి అవసరమైతే వీళ్ళందరికీ అక్కర్లేదా? కాబట్టి 7వ రోజున 1 రోజున విశ్రాంతి. 7 రోజున అంటే మళ్ళీ ఆ రోజు ఈ రోజు ఎందుకు వచ్చిన సంత? 6 రోజులు పనిచేద్దాం, 1 రోజు మాత్రం విశ్రాంతి తీసుకుందాం. మనకైతే ఆదివారం ప్రస్తుతానికి, ఇంకా గల్ఫ్ దేశాల్లో శుక్రవారం, కొన్ని దేశాల్లో మరి మంగళవారం, ఏదో వారం ఏదో ఒక రోజు సెలవు. అది ఎక్కడి నుంచి వచ్చిందండి? ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని దగ్గర నుంచి వచ్చింది. నాకే అవసరమైంది కనుక వీరికి వద్దా అనేసి ప్రభు ఆశీర్వదించాడు. నేను మరొకసారి శైలో, మనకి 2 days ఆఫ్ అంటే రోజులు ఎన్ని గంటల పని చేయించుకుంటుంది తల్లి? ఎన్ని అవర్స్? 9 hours. యాక్చువల్గా వర్కింగ్ అవర్స్ ఎన్ని? 8. 1 hour ఎందుకు ఎక్స్ట్రా? సాటర్డే ఇవ్వాలి కాబట్టి ఒక 1 hour ఎక్స్ట్రా చేంజ్ చేసుకుని వారం అంతాను ఫీలింగ్. మనకేంటంటే 2 రోజులు సెలవు ఇచ్చేస్తున్నారండి. వాడు ఎలా సరిపెట్టుకుంటాడు? 1 గంట ఎక్స్ట్రా చేయించుకున్నారు కదా, అవసరం ఇంకొక అరగంట, 1 గంట కూడా ఎక్స్ట్రా చేయించుకుంటారు. ఎనీ హౌ ఏదైనప్పటికీ ఎవరి తరం కాదు. నేను నమ్ముతానండి, ప్రపంచము తల్లకిందులు అయిపోయేటంత వరకు వీక్లీ హాఫ్ను లేపేసే దమ్ము ఎవరికి లేదు. నేను నమ్ముతున్నాను. నమ్మిన వారు దేవుని స్తోత్రం చెప్తారు. ఎందుకని? అది ప్రభు సిఫారసు చేసేసాడు ప్రజలకు. నిజంగానండి, ఇప్పుడు కొంతమంది అసలు కన్ను లేని మనుషులు ఉంటారు కదా. కొంతమంది నేను అనుకుంటాను, ఎప్పుడు ప్రొద్దుట 6 గంటలకు వెళ్ళాలంట, సాయంకాలం 6 గంటల వరకు వారి డ్యూటీ. 6 to 6 12 గంటలు చేంజ్ చేసుకుంటారు అంతే. అలాంటి ముష్కరులకి దేవుడు చంపపెట్టేలాగా 1 రోజు మాత్రం వదలాలి నువ్వు. ప్రభువే చెప్తున్నాడు ఇక్కడ. మళ్ళీ ఎవరి చేత పని చేయించుకోకూడదంట? నువ్వు చేయకూడదు, నీ భార్య చేయకూడదు, నీ నీ పిల్లలు చేయకూడదు, నీ పని వారికి కూడా విశ్రాంతే. ఏమండి, పశువులు కూడా రెస్ట్ ఇచ్చేసేయాలంట. దేవునికి స్తోత్రం. ఆయన ఆజ్ఞలు. మనల్ని ప్రేమించండి. దీన్ని ఆజ్ఞ అంటారా, దేవుని కృప అంటారా అండి? 1 రోజు రెస్ట్ ప్రభుకు కాదు, రెస్ట్ మన కోసం రెస్ట్ ఆయన అప్పుడు తీసుకున్నాడు. కనుక ఎల్లకాలము ప్రజలకి 1 రోజు రెస్ట్ కావాలి, వీక్లీ హాఫ్ అయిన తర్వాత నెక్స్ట్ డే ఎలా ఉంటారు జనాలు? మంచి స్వింగ్లో ఉంటారు. మా పిల్లలు కొంచెం బద్ధకంగా ఉంటారులేండి. ఇంకో సెలవు వచ్చేస్తే బాగుండు అనుకుంటారు స్టూడెంట్స్. ఇంకో సెలవు వచ్చేదే, టీచర్లు కూడా అలాగ అనుకుంటున్నాంలేండి. వరుసగా వచ్చేదే బాగుండు సెలవులో అనుకుంటారు. కానీ ఒక వీక్లీ హాఫ్ వల్ల విల్ గెట్ రీజనరేట్ అవుతాం, ఎనర్జెటిక్గా రీఛార్జ్ అవుతాం, బోల్డ్ పని చేయగలుగుతాం. ఏమండి, సోమవారం సామర్థ్యం ఎవరికైనా ఎక్కువ ఉంటుంది. షాపులకు చూడండి, ఏమండి, షాపులు కానీ హాస్పిటల్స్ కానీ లేకపోతే ఏదైనా సరే, ఎందుకంటే ఆదివారం సెలవు కాబట్టి హాస్పిటల్ కూడా ఎక్కువ ఉంటుంది కదా, ఆఫ్ కోర్స్, రైట్. సో 3 ఆజ్ఞ మనం చూసాము.
4వది విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఉన్నట జ్ఞాపకం ఉంచుకోవాలట. ఇది మన కొరకు దేవుడు ప్రేమించి ఇచ్చిన ఆజ్ఞ. రైట్, ఇప్పుడు 5వ ఆజ్ఞ చూద్దాం. 12వ వచనం. నీ దేవుడని యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు ఒగనట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపము. ఏంటంటే ఇది 6వ ఆజ్ఞ. 5 అమ్మ, ఇది 5. నేను వరుసగా చెప్పలేదా? ఏదో లేపేశానా? ఈ ల్యాప్టాప్ కుదరదే. మొదటిది ఏంటి చెప్పండి? నీ దేవుడు యెహోవా నేను తప్ప వేరే దేవుడు నీకు ఉండకూడదు. 2వది పైన ఆకాశమందు క్రింద భూమి కింద నీళ్ళు ఎందు దేన్ని చేసుకోకూడదు. రైట్. 3వది ఏంటి? వ్యర్థముగా ఉచ్చరించకూడదు. 4 విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఉంచుతూ జ్ఞాపకం ఉంచుకో. 5 నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు ఒగనట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపము. దేవునికి మహిమ కలుగును గాక. ఇదేంటంట, ఇప్పుడు మనం దీర్ఘాయుష్మంతులు అవ్వాలంటే లింక్ ఎక్కడ పెట్టాడు ప్రభు? ఎస్, రెస్పెక్ట్ అవర్ పేరెంట్స్. రెస్పెక్ట్ అవర్ పేరెంట్స్. ప్రభువు చాలా దీర్ఘదృష్టి ఈ మాట చెప్పాడండి. ఏమంటే పేరెంట్స్ ఆర్ నెగ్లెక్టెడ్ బై ద చిల్డ్రన్. తల్లిదండ్రులు లేకపోతే పెద్దవారు పిల్లల ద్వారా నిర్లక్ష్యం చేయబడుతున్నారు. కనుక ఆదిలోనే ఇచ్చేశాడు ప్రభు, ఒక 5వ ఆజ్ఞగా ఇచ్చేశాడు దీన్ని. మీరు మీ తల్లిదండ్రుల్ని నెగ్లెక్ట్ చేయకూడదు. దానికి లింక్ ఏం పెట్టాడు? నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అవ్వాలంటే, మధ్యలో చచ్చిపోవాలనుకుంటే నీ ఇష్టం ఎలాగైనా ఉండన్నట్టుగా. అంతే కదా. తల్లిదండ్రుల్ని ఒక మాట వెతికాను, లోయకాకులు పీకేస్తాయట. ఏంటంట, తల్లిదండ్రుల విషయంలో అజాగ్రత్తగా ఉండేవాడిని, నిర్లక్ష్యం చేసేవాడిని లోయకాకులు పీకేస్తాయట. వారి కన్నులు, ఎవరైతే ఏ పిల్లలైతే తల్లిదండ్రుల్ని నిర్లక్ష్యం చేస్తారో, వారికి అవసరమైనప్పుడు ఆదుకోకుండా విడిచిపెట్టేస్తారో, ఏంటంట, తండ్రిని అపహసించి తల్లిని నెగ్లెక్ట్ చేసే వారి కన్నుల్ని లోయకాకులు వచ్చి ఏం చేస్తాయంట అంటే, లోయకాకు వచ్చి కావు అంటది. ఏంటి అని మనం చూస్తాం, 2 కళ్ళు పట్టుకెళ్ళిపోద్దంట. అంతే అర్థం. బ్రతుకుండగానే ఆలోచించేద్దామా? దేవుడు యథార్థవంతుడండి. ఆయన మన భవిష్యత్తు ఎరిగి సమస్తం ఎరిగి ముందే ఆజ్ఞలు ఇచ్చాడు. రైట్. ఈ 5వ విషయం మనం గమనిస్తే దీని గురించి చక్కటి మాట ఇక్కడ ఎఫ్ఎస్సి పత్రికలో ఉంటుంది కదండి. 6వ అధ్యాయం 1వ వచనంలో, పిల్లలారా మీ తల్లిదండ్రులు ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులైండుడి, ఇది ధర్మమే. ఏంటంటే ఇది ధర్మమే, న్యాయమే. ఇది న్యాయమే. తల్లిదండ్రులకు విధేయులు అవడం అనేది ఏంటంటే ఇది ధర్మం అండి. నాకు అవసరం లేదు అంటే నీ కర్మ. చిన్నప్పుడు ఎప్పుడో విన్నానండి, లోబడ్డాను. ఇప్పుడు నాకు అవసరం లేదు, నాకు చాలా తెలివైన అయిపోయాను నేను, ఇప్పుడు ఎందుకు వినాలి? నీ కర్మ. కానీ లోబట్టం మాత్రం ధర్మం. రైట్. ఇంకా నీకు మేలు కలుగునట్లు నీ తల్లిని తండ్రిని సన్మానింపుము. రైట్. ఏమండి, ఈ బాధ్యత మన మీద ఉందండి. తల్లిదండ్రుల విషయంలో అఫ్కోర్స్ వాళ్ళు పెంచటంత వరకు మాత్రం అమ్మ అని చెంగుపడి తిరుగుతాము. ఏమండి, తిరిగిన వాళ్ళమే. ఆ తర్వాత వాళ్ళని చూడాల్సి వచ్చినాడు మాత్రం ఏమండి కోతలే. ఇంకా ప్రభు అంటాడు, తల్లిదండ్రులకి ఏమైనా ఇవ్వాలనుకోండి, అది కొర్బాను, అమ్మ కానుకేసేసాను నీకు ఇవ్వాల్సిందే అన్నాడు. అంటాడు ఏమంటాడంట, నీకు ఇద్దామనుకున్నానమ్మా 200 కానుకేసేసాను, దేవుడికి ఇచ్చేసాను అంటారు కదా. పిల్లల్ని ఏదైనా అడిగితే ఇస్తారు అనేసి హుష్ కాకెత్తికిలిపోయింది అంటారు చూసారు. అలాగా దేవుడికి ఇచ్చేసానమ్మా, నువ్వు కూడా నేను కలిసి దేవునికి నమస్కారం చెప్దాం. ఎవడకు కావాలి ఇలాంటి కానుకలు కదండి. తల్లిదండ్రుల విషయంలో కొర్బాను అంటారట. అంటే ఏదైతే తల్లిదండ్రులకి ఇవ్వాలో దాన్ని ఏమంటారట, దేవుడికి ఇచ్చానమ్మా. ఇంక నువ్వు నన్ను ఏం అడక్కో, ఏమైనా అడుక్కుంటే ఎవరిని అడుక్కోవాలి? మా అబ్బాయినికి ఇచ్చాడు కదండి, మా అమ్మాయినికి ఇచ్చింది కదా, నువ్వు ఇవ్వు ప్రభు అని దేవుడిని అడుక్కోవాలట. ముదురులండి వీళ్ళు. ఆలోచించేద్దాం. తల్లిదండ్రుల విషయంలో ఒక ఆజ్ఞ ప్రభు ఇచ్చాడు, చాలా జాగ్రత్తగా. ఏమండి, సైకిల్ ఏమవుతుంది, పైన ఉన్న ఆకు ఏమవుతుంది, కిందకు వస్తుంది, కింద నాకు పైకి వెళ్తుంది. ఏమండి, ఈ ఎవర్ గ్రీన్ అన్నట్లుగా సైకిల్ కదండి. పాస్టర్ గారు ఎప్పుడు చెప్పేవారు, ఒక ఆకు పైనుంచి పడతా ఉంటుంటే ఏమండి, మనకి ఇప్పుడు ఈ వేప ఆకులు లేకపోతే ఆకులు పైనుంచి జామాకులు పడుతుంటే ఆ ఆకు పడుతుంటే అని చూసి నవ్వుతాయంటే, వెళ్ళిపోతున్నావు అంటే టచ్ చేస్తూ నథింగ్ టు వర్రీ, నువ్వు కూడా వస్తావు రేపు అన్న రోజున అని టచ్ చేస్తూ వస్తుంది అంటది.
నువ్వే పచ్చగా ఉన్నావని ఓరికి ముడిసిపోకో, నెక్స్ట్ స్టెప్ నీదే. నేను వెళ్ళిపోతాను కదా, నువ్వు కూడా అలా ఒక రోజున కొంచెం పసుపుగా అవుతావు, ఆ తర్వాత ఎండిపోతావు, కొంచెం గాలి వస్తుంది, గాలి రాకపోయినా వచ్చేస్తావు కిందకి. ఈ సీక్రెట్ అర్థం కావట్లేదండి ఎవరికని. ఐఎమ్ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్. ఏంటది? ఓ ప్రియాంక, ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ ఉంది అని అంటారు. ఎక్కడో నార్త్లో ఎప్పుడు వర్షాలు ఉంటాయంట అక్కడ, కానీ ఎప్పుడు పచ్చగా ఉంటాయట. అలాగ అనుకుంటాం మనం. కొంచెం ఒంట్లో బలం ఉన్నప్పుడు మన శక్తి ఏం తగ్గిపోదు అనుకుంటాం. కానీ ఎంత శక్తి ఉన్నా సంవత్సరాలు ఏమవుతున్నాయి, గతించిపోతున్నాయి కదండి. ఇది పొట్టు గాలికి ఎగిరిపోతున్నట్టుగా సమయము గతించిపోతుంది. సిగ్గుమాలిన జనులారా కూడరండి. మనం అర్థం చేసుకోవాలి టైము. ఇది ఎవరికి పర్మనెంట్ కాదండి. ఎంత మేమేదో లెసన్ చదివాం, మీకేనా ఎప్పుడు చిన్నోళ్ళు అయిపోవడానికి లేకపోతే ఏజ్డ్ అయిపోవడానికి ఒక లెసన్ కనుక అలాంటి మంత్రాలు ఏం లేవు. ఏదో తాగితేనండి ఎప్పుడు పచ్చగానే ఉంటామంటే డబ్బుని చచ్చిపోతాం. ఉండేది లేదు. రొటీన్గా సరిగిపోతున్నాయి. కనుక మనం ఏం చేయాలంటే, మనము తల్లిదండ్రుల చేత సాకబడ్డాము, ఇప్పుడు తల్లిదండ్రులు ఆ స్టేజ్కి వచ్చారు, మనం వాళ్ళని సాకాలి. మళ్ళీ మనము మన పిల్లలు సాకుతున్నాము, మన పిల్లలు మనల్ని సాకే పరిస్థితి. ఇదంతా చైన్ వెళ్ళిపోవలసింది అలాగ అంటాను. కనుక ఎవరి పరిధిలో ఎవరి తరంలో వాళ్ళు సేవ చేయటం అనేది. దావీదు గురించి ఒక మాట ఉంటుంది, దావీదు తన తరం వారికి సేవ చేసి వెళ్ళిపోయాడంటండి. కనుక మనం ఏం చేయాలి, మన తరం వారికి సేవ చేయాలి. అది తల్లిదండ్రులు కావచ్చు, ఇంటి వారు కావచ్చు, లేకపోతే సమాజం కావచ్చు, సంఘం కావచ్చు. మన పరిధిలో మనం సేవ చేసి వెళ్ళిపోవాలి. రైట్. సో మనము 5వ ఆజ్ఞ చూసేసాం. 6వ ఆజ్ఞ దగ్గరికి వద్దాం. ఇవన్నీ చిన్న చిన్నవండి, చిటిక్కును గుర్తుంటాయి. ఏంటంట 6వ ఆజ్ఞ ఏంటి? నరహత్య చేయకూడదు. అప్పుడే ఇచ్చాడు ప్రభు ఆజ్ఞ, నరహత్య చేయకూడదు. దాన్ని యేసు ప్రభు చాలా క్రిటికల్ చేసేసారులేండి. అదే బెటర్ నన్ను అడిగితే. ధర్మశాస్త్రం నరహత్య చేయకూడదంటే మనిషిని మనం కత్తి పట్టుకెళ్ళి కోసి బోర తీసేసి రక్తం వచ్చేసి చచ్చి వరకు ఉంటే అది నరహత్య అని అన్నారు ఓల్డ్ టెస్టమెంట్లో. ప్రభు వచ్చినప్పుడు మాత్రం యూస్లెస్ ఫెలో అంటే చంపేసినట్టేనంట. ఆహా, ఇప్పుడు మనము మన భాగంలో ఉంది మత్తయి సువార్త 5వ అధ్యాయం చివరిలో ఉంది ఆ మాట, నరహత్య చేయొద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. అయితే నేను మీతో చెప్పింది ఏంటంటే, కొత్త ఆజ్ఞ ఇస్తున్నాడు ప్రభు. పొరుగువాడిని చూసి వ్యర్థుడా అంటే వాడిని చంపేసినట్టేనంట. అలాంటప్పుడు ఎంతమందిని సమాజ్ చేసేస్తున్నాం చెప్పండి. మనం ఎంతమందిని చంపేస్తున్నామండి మన మాటల ద్వారా. వాళ్ళు వినకుండా కొన్ని మాట్లాడుతున్నాము, వినేటట్టు కొన్ని మాట్లాడుతున్నాం. బోళ్ళు మందిని చంపేస్తున్నాం అనుకుంటాను నేను. రోజుకు కుప్పలే ఏంటి మనల్ని చంపేసేది. ఒక్కళ్ళు కాదు, పాత నిబంధనలు ఎవరు ఒకళ్ళిద్దరిని చంపుంటారు వీళ్ళు. మనం మాత్రం రోజుకి తెప్పల కింద లాట్లు కట్టేస్తున్నాం. మన సమాధులు తీసుకెళ్ళడం లారీలు కావాలి. ఎందుకని? ఆ మాట చదువుతారు ఎవరన్నా? మత్తయి సువార్త 5వ అధ్యాయం డైరెక్ట్గా మాట చదవాలి. అదే పేజీలో నరహత్య చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. అంత కిందకి వెళ్ళకమ్మా. విన్నారు కదా. నేను మీతో చెప్పినది ఏమనగా, సహోదరుని మీద కోపపడు ప్రతివాడు ఏంటంట, కోపపడు ప్రతివాడు, చంపేసేవాడు కాదు, కోపపడు ప్రతివాడు. అంటే ప్రభు ఎంత దాన్ని ఇంకా జటిలం చేసేసారు. అంటే ఏంటంటే అసలు ఏ ఆజ్ఞ బెటర్, ధర్మశాస్త్రం బెటరా? ఒక్కొక్కసారి అదే బెటర్ అనిపిస్తుంది. ఆలోచన చేద్దాం. సో నరహత్య చేయకూడదు 6వ ఆజ్ఞ. 7వ ఆజ్ఞ ఏంటి? వ్యభిచరించకూడదు, అడల్ట్రస్. సో వ్యభిచారం తగదు ఖచ్చితంగా ప్రభు చెప్పేసింది. తద్వారా ఇశ్రాయేలు తెప్పల కింద చచ్చిపోయారండి. ఏమండి, మనం చూసాం ఫీనిహాస్ టైంలో వ్యభిచారం వల్ల ఏంటంట, అదొక కుట్ర. ఏం కుట్ర? బిలాము కుట్రలో ఇశ్రాయేలు దొరికేశారు. మీకు ఎందుకు చెప్పడం టైం లేదు. నేను అలసిపోవటం కదా, మీరు అలసిపోతున్నట్టున్నారు నాకు మిమ్మల్ని చూస్తుంటే. జాగ్రత్తగా వినండి కొద్దిసేపు. ఏమండి, ఇశ్రాయేలీలు మీద సాతాను టార్గెట్ చేశాడండి. వీళ్ళు ప్రయాణం చేస్తున్నారు, బాలాకు అనే ఆ రాజు దగ్గరికి వచ్చారు. ఈ బాలాకు చాలా తెలివైనోడు. వీళ్ళు ఇలా వచ్చేస్తున్నారు, మనల్ని చంపేస్తారేమనేసి ఇశ్రాయేలు ప్రవక్త కూడా ఉన్నాడు అక్కడ. ఇశ్రాయేల్ యెహోవా ప్రవక్తే, అతని పేరు బిలాము. అతని దగ్గరికి వెళ్ళాడు. బాబోయ్ ఇశ్రాయేలు వచ్చేస్తున్నారయ్యా, కొంచెం వాళ్ళని శప్పించవయ్యా అంటే, వస్తాను. అసలు లంచం తీసుకుని వచ్చాడు. వీళ్ళని శపిస్తున్నాడు. ఈ నోట అంటే ఏమొస్తుందంట? ఆశీర్వాదం వస్తుందట. ఇక కుదరలేదు. అప్పుడు ఈ బిలాము ఇచ్చిన సలహా ఏంటంటే, ఎవరికి? ఈ బాలాకు రాజుకి ఇచ్చిన సలహా ఏంటంటే, మీలో ఎంతమందికి అర్థమవుతుందో తెలియదు కానీ, అంటాడు ఇశ్రాయేలీలు వ్యభిచారం చూస్తే దేవుడు చంపేస్తాడండి వాళ్ళని.
వ్యభిచారానికి అసలు ఎక్కడ కోప్పడిపోతాడు. వ్యభిచారము విగ్రహారాధన రెండు సమానమే దేవుని దృష్టికి, చాలా అసహ్యం. కనుక నువ్వేం చేస్తావంటే నీ దేశంలో ఉన్న అమ్మాయిలందరినీ బాగా తయారు చేయించి ఆ ఇశ్రాయేల్లోకి పంపించేసాయి. వాళ్ళు సొంగ కార్చుకుంటూ కూడా వచ్చేస్తారు, యవనస్తులు వాళ్ళు వచ్చేస్తారు. వీళ్ళు తీసుకుని వెళ్ళి ఆ కొండల మీద వ్యభిచారం చేస్తారు. వ్యభిచారం చేసి ఆ దేవతల చేత పూజ చేయించారు అనుకోండి, అంత చచ్చిపోతారు. 22,000 మంది చచ్చిపోయారట. 1,000 మంది చచ్చిపోయారు. ఏది? వ్యభిచారం వల్ల. ప్రభు ముందే ఆజ్ఞాపించాడు, ఏంటది? వ్యభిచరింపవద్దు. వీళ్ళు వద్దు అని వచ్చిన తర్వాత చేశారు కనుక ఏం చేశాడు? 1,000 మంది చచ్చిపోయారండి. అయితే చచ్చిపోతే పెద్ద డిస్కషన్ జరుగుతుంది. ఏంటి, ఎందుకు చచ్చిపోతున్నారు? అయ్యా మా అబ్బాయి చచ్చిపోయాడు, అయ్యా మా అబ్బాయి చచ్చిపోయాడు, లేకపోతే మా అమ్మాయి ఏడుస్తున్నారు. ఎందుకు ఏడుస్తున్నారు? మోషే అందరినీ పిలిచాడు. పిలిచి ఏం జరుగుతుంది అని సభ పెట్టి పెద్దలతో మాట్లాడుతున్నాడు. ఏం చేద్దామంటే ఈలోపు ఇక్కడ మీటింగ్ జరుగుతుంది. ఆ పక్క డేరాల నుంచి ఎవడోనంట, ఏంటంటే వాడు ఒక యవనస్తులు లేచాడు. ఈ మోయాబు వచ్చిందట, ఆ అమ్మాయిని తీసుకుని అలా పక్క డేరాలోకి వెళ్ళిపోయాడట వ్యభిచరించడానికి. ఈ మధ్యలోంచి అహారోను మును మనవడు కదా ఫీనిహాస్ లేచాడు, యవనస్తుడు. తను చూశాడు, అరే ఇక్కడ సభ పెట్టిందే ఇంతమంది చచ్చిపోతున్నారు, 1,000 మంది చచ్చిపోతున్నారు, ఏం చేద్దామని అడగడానికి మోషే మీటింగ్ పెడితే మీరేమో మళ్ళీ వ్యభిచారానికి వెళ్ళిపోతారా? చూసుకున్నాడు, ఈటి దొరికింది అక్కడ, పట్టుకెళ్ళాడు, పొడిచి పారేసాడట. పొడిచి పారేస్తే ప్రభు అంటాడు, నేను ఓర్వలేని దాన్ని ఫీనిహాస్ ఓర్వలేకపోయాడు, తెగులు ఆగిపోయింది అన్నాడు. దేనివల్ల వచ్చిందా తెగులు? వ్యభిచారం వల్ల. కనుక తగదండి. ఇంకా యేసుప్రభు ఏమంటాడు, దాన్ని ఇంకా వ్యభిచారం చేస్తే అక్కడ నాశనం అయిపోయారు, కానీ మోహపు చూపు చూస్తేనే అయిపోయినట్టు. అంత తక్కువ చేస్తాడు ఆయన, నాశనం అయిపోతాం. చాలా జాగ్రత్తగా మన కంటికి, మన హృదయానికి, మన స్పందనలకి లిమిట్ పెట్టకపోతే, ఏమంటారు దాన్ని, హద్దులు పెట్టకపోతే మనం దాంట్లోనికి వెళ్ళిపోయినట్టే. చాలా జాగ్రత్త ఉండాలి. సో వ్యభిచరింపవద్దు అనే మాట మనం చూడొచ్చు. ఇంకా సామెతల గ్రంథంలో కూడా ఒక మాట ఒకసారి సందర్భంగా చూసేద్దాం. 6:32 చదువుతారా? సామెతల గ్రంథం 6:32. జారత్వము జరిగించువాడు కేవలం బుద్ధిశూన్యుడు, ఆ కార్యము చేయువాడు ఏంటంటే ఈ జారత్వం వ్యభిచారం చేసేవాడు స్వనాశనమును కోరువాడే. అంటే వాడికి వాడు నాశనం అయిపోతాడు అని మాట చెప్పడం అనమాట. సో సందర్భం వచ్చిన మరొకసారి ఎప్పుడైనా చూద్దాము, రైట్? సో వ్యభిచరింపకూడదు. తర్వాత 8వ ఆజ్ఞ ఏంటంట, 15వ వచనం, దొంగిలకూడదు. దొంగిలకూడదు అంటే దొంగతనాలు కుదరదు. దొంగతనాలు ప్రభు చాలా వివరంగా అన్ని విషయాలు చెప్పుకొని వచ్చాడు. దొంగిలకూడదు, దొంగతనాలు కూడదు. ఏమండి? తర్వాత 9వ వచనంకి వస్తే, 9వ ఆజ్ఞకి వస్తే, నీ పొరుగు వాని మీద అబద్ధ సాక్ష్యము పలుకకూడదు. ఏంటంటండి, మన పొరుగు వాని మీద అబద్ధ సాక్ష్యం అంటే ఏంటి? చూడకుండగా చూశానని చెప్పడం, చూసి చూడలేదని చెప్పడం కదండి. అబద్ధ సాక్ష్యం అంటే ఏంటి? వాస్తవాలు తెలియదు, లేకపోతే వాస్తవాలు మరుగు చేసి మాట్లాడటం. ఇది పొరుగు వాని మీద ఇలాంటి చేయటం, ఇది ఆజ్ఞ. కూడదు, నీ పొరుగు వాని మీద అబద్ధ సాక్ష్యము పలుకకూడదు అని చాలా ఖచ్చితమైన ఆజ్ఞ ప్రభు ఇచ్చాడు. ఎందుకని? పొరుగువారు, అది తర్వాత చూద్దాం. ఈరోజు మరి కుదరదు, రైట్? ఇక చివరి మాటకు వస్తే, ఇక నీ పొరుగువాని ఇల్లు కానీ, నీ పొరుగువాని భార్యను కానీ, అతని దాసుని కానీ, దాసిని కానీ, ఎద్దును కానీ, గాడిదని కానీ, నీ పొరుగువాని దగ్గర దేన్ని ఆశించకూడదు. అది చివరాజ్ఞ. చివరాజ్ఞ ఏంటంట, నీ పొరుగువానిది ఏది ఆశించకూడదు. అది భార్య కానీ, లేకపోతే ఆస్తి కానీ, లేకపోతే ఎద్దు కానీ, గాడిద కానీ, దాసి కానీ, దాసుడు కానీ, ఏది ఆశించకూడదు అంటండి. ఈ రోజుల్లో నాకు ఈ మాట చదువుతుంటే అనిపించింది, ఈ సాఫ్ట్వేర్ వాళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు నాదో సాఫ్ట్వేర్ కంపెనీ అనుకోండి, నేను బాగా మంచి ఎంప్లాయీస్ని తెచ్చుకుని వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చాను, బాగా వాళ్ళ చేత పని చేయించుకుని మంచి శాలరీ ఇస్తున్నాను. ఈ పక్క కంపెనీ వాడు చూస్తాడు, ఎవరైతే బాగా పనిచేస్తున్నారో వాడికి ఎరేస్తాడు, ఇదిగో నీకు అక్కడ 4 లక్షలు ఇస్తున్నారా, మేము 6 లక్షలు ఇస్తాం, వచ్చేయి. దీన్ని ఏమంటారో నాకు తెలియదు. నీ పొరుగు వాడిని ఏది ఆశించకూడదంటండి. సో అది సాఫ్ట్వేర్ ఏమంటారు దాన్ని, ఆజ్ఞలు అతిక్రమించడం, అది పక్కన పెట్టండి. కానీ మనకి ఇవ్వబడిన మాట ఏంటంటే దేన్ని ఆశించకూడదట. ఆలోచించాలి. ఇది 10వ ఆజ్ఞ ప్రభు ఇచ్చిన, ఇది ధర్మశాస్త్రం అండి. అంటే ఇంకా తర్వాత మీరు గమనిస్తే ఈ ఆజ్ఞలు 20లో ప్రారంభమైనవి 31 వరకు ఇంత వివరణ ఇస్తా ఉన్నాడు. ప్రతి విషయాన్ని వివరణ ఇచ్చాడు ప్రభు. మోషేతో మాట్లాడుతున్నాడు,
మోషేతో మాట్లాడుతున్నాడు. నేను చివరగా ఒక మాట చదివేసి నేను ముగించేస్తాను. మత్తయి సువార్త కాదు, ఈ మాటల తర్వాత 5వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం. దీన్ని కొనసాగిద్దాం. తర్వాత 5వ అధ్యాయంలో 22వ వచనం, ఈ ఆజ్ఞలను రాసిన తర్వాత 5:22లో ఈ మాటలను యెహోవా ఆ పర్వతం మీద అగ్ని మేఘ గాఢాంధకారముల మధ్య గొప్ప స్వరముతో ఆ సమాజం అంతటితో చెప్పి 2 రాతి పలకల మీద వాటిని వ్రాసి నాకు ఇచ్చాను. ఆయన మరి ఏమీ చెప్పలేదు. అంటే ఆజ్ఞలు మాత్రం ఏంటంటే మనకి శాసనాలు అంటారు దాన్ని, 10 ఆజ్ఞలు. ఇవే 10 ఆజ్ఞలు మాత్రమే మోషేకి దేవుడు పలక మీద రాసి చాలా గంభీరంగా మాట్లాడుతూ రాసి ఇచ్చాడండి. ఇచ్చేశాడు. ఇచ్చి ఇప్పుడు మోషేకి హ్యాండ్ ఓవర్ చేశాడు. ఏంటవి? 2 రాతి పలకలు అంటారు కదా, ఇవి మాత్రం ఆజ్ఞలే, ఇంకా విధులు ఇవన్నీ కాదు. ఇవి ఇంకా 11 అధ్యాయాలు 12 అధ్యాయాలు ఉన్నాయి. వివరాలన్నీ ఇచ్చిన తర్వాత ఇంతకు నేను అంటాను చూడండి. ఇప్పుడు మోషే తన సొంత మాటలు చెప్తున్నాడు. అది చదివి నేను ముగించేస్తా. మరియు ఇక్కడ 23వ వచనం, మరియు ఆ పర్వతము అగ్ని వల్ల మండుచున్నప్పుడు ఆ చీకటి మధ్య నుండి ఆ స్వరము విని మీరు అనగా మీ గోత్రముల ప్రధానులను మీ పెద్దలు నా యొద్దకు వచ్చి మన దేవుడైన యెహోవా తన ఘనతను మహాత్యమును మాకు చూపించెను. అగ్ని మధ్య నుండి ఆయన స్వరమును వింటిమి. దేవుడు నరులతో మాట్లాడినను వారు బ్రతుకుతారని నేడు తెలుసుకొంటిమి. వీళ్ళందరూ చెప్తున్నాడు వచ్చి, మేము దేవుని మాట విన్నాం, ఆయన చూసాం, దేవుడు మనుషులతో మాట్లాడిన బ్రతుకుతారు అంటానికి మేమే గుర్తు. కాబట్టి మేము చావనేలా ఈ గొప్ప అగ్ని మధ్య మమ్మును దహించును. మేము మన దేవుడిని యెహోవా స్వరము వినిన ఎడల చచ్చిపోతాము. మా వలనే సమస్య శరీరంలో మరి ఎవడో సజీవుడైన దేవుని స్వరం అగ్ని మధ్య నుంచి పలుకుట విని బ్రతికెను. నీవే సమీపించి మన దేవుడని యెహోవా చెప్పినది యావత్తు వినుము. అప్పుడు మన దేవుడని యెహోవా నీతో చెప్పినది యావత్తు నీవే మాతో చెప్పిన ఎడల మేము విని దాన్ని గైకొందుము అని మళ్ళీ చెప్పారట వీళ్ళు. అది అయిపోయిన తర్వాత ఈ పెద్దలందరూ వెళ్ళి మోషేని పిలిచి, మేము చచ్చిపోతాం, ఆయన మాటలు విన్నాము, దేవుడు మనుషులతో మాట్లాడతాడు, ఇక వినలేము, కనుక నువ్వు మాట్లాడి దేవునితో మాట్లాడి మాకు చెప్పమంటే దేవుడు అంటాడు ఆ మాట, మీరు నాతో మాట్లాడినప్పుడు యెహోవా మీ మాటలు వినును. అప్పుడు యెహోవా నాతో ఇలాగ సెలవిచ్చాను, ఈ జనులు నీతో చెప్పిన మాటలు నేను విని ఉన్నాను, వారు చెప్పినదంతయు మంచిదే, వారికిని వారి సంతానమునకును నిత్యమును క్షేమము కలుగునట్లు వారు నా యందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలన్నిటిని అనుసరించు మనసు వారికి ఉండిన మేలు. ఏంటంటే అండి ఇప్పుడు సరే నేను ఆపేస్తాను. ఇప్పుడు 10 ఆజ్ఞలు విన్నాం కదా, దేవుడు గంభీరంగా మాట్లాడాడు మోషేతోటి. సో మాట్లాడిన తర్వాత ఇప్పుడు ప్రభు కోరుతాడు ఏంటంటే, వీళ్ళకి 10 ఆజ్ఞలు వింటున్నప్పుడు ఎలాంటి మనసు ఉండాలంట? అనుసరించే మనసు ఉండాలట. ఏంటంటండి? ఏ మనసు? అనుసరించాలి. ఆయన మా ఆజ్ఞలు నెరవేర్చాలండి, ఏమైనా సరే ఆజ్ఞలు నిలబడాలండి. అనుసరించే మనసు ఉంటే ప్రభు సరిపోద్ది అంటున్నాడు. అనుసరించడం తర్వాత విషయం. ఇప్పుడు ఏముండాలంటే మనకి? ఉన్నవారు దేవుని స్తోత్రం చెప్పండి. అనుసరించే మనసు ఉన్నవారు దేవుని స్తోత్రం చెప్పండి. ఈ 10 ఆజ్ఞలు విన్నప్పుడు మనకు అంత కష్టం లేదండి. ఇప్పుడు ఆ సీక్రెట్ నెక్స్ట్ వీక్ చూద్దాం. ఈ 10 ఆజ్ఞలు నెరవేర్చడంలో ఎంత కష్టమో ఎంత సులువో ప్రభు చిత్తమైతే నెక్స్ట్ వీక్ చూద్దాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం, చిన్న ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్.